నమస్కారం. ప్రైమ్ నైన్ ప్రేక్షకులకు విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగ ఉగాది. యుగాది, ఉగాది అని రెండు పేర్లతో పిలుస్తారు. కానీ అది క్రమంగా ఉగాదిగా మారింది. మన తెలుగువారే కాకుండా బెంగాలీలు, సిక్కులు, తమిళులు ఇలా చాలామంది ఉగాదిని అత్యంత వైభవంగా జరుపుకుంటారు. అయితే ముందుగా ఉగాదిలో ముఖ్యమైంది, ఉగాది పండుగ రోజు ముఖ్యమైంది ఉగాది పచ్చడి. ఉగాది ఎందుకంటే పంచాంగ శ్రవణానికి ముందు అసలు పంచాంగ పూజా విధానం ఎలా చేయాలనే విషయం చాలామందికి తెలియదు. కాబట్టి దాన్ని షోడశోపచార పూజా విధానం అని కూడా అంటారు. ఉగాది పంచాంగ పూజా విధానం గురించి తెలుసుకునే ముందు అసలు ఉగాది అంటే ఏంటో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. మీకు ముందుగా విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీకు కూడా విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ధన్యవాదాలు గురువుగారు. ముందుగా ఉగాది పంచాంగ పూజా విధానం గురించి తెలుసుకునే ముందు అసలు ఉగాది అంటే ఏంటో వివరిస్తారా? వివరిస్తాను తప్పనిసరిగా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీమాత్రే నమః. ముందుగా ఉగస్య ఆది ఉగాది. ఉగాది అనగా ఉగస్య ఆది ఉగాది. ఉగా అనగా నక్షత్ర గమనము, జన్మ, ఆయుష్ అని అర్థాలు. వీటికి ఆది అనగా మొదలు. ఉగాది అనగా ప్రపంచమునకు మానవాళికి చక్రబద్ధమైన కాలములో ఒక ఆవృతమైన సంవత్సర కాలమునకు నక్షత్ర గమనములే ఆధారముగా ఆది, జన్మ, ఆయుష్యులకు మొదటి రోజు కనుక ఉగాది పండుగ అయ్యింది. ఉగాది యొక్క విశిష్టత ఏమిటంటే ఉగాది రోజు అనంతమైన కాలాన్ని మన సౌలభ్య గణనం కోసం సంవత్సరాత్మకంగా లెక్కించి సంవత్సరాది నాడు కాలాన్ని మన ఇష్టదైవ స్వరూపంగాను సకల దేవతా స్వరూపంగాను భావించి సంవత్సర కాల భవిష్యత్తును ముందుగా తెలుసుకొని ఆయా సమయాలలో దైవానుగ్రహ ప్రాప్తికై చేయాల్సిన సాధనాలను సిద్ధపరచుకునే యొక్క విశిష్టతే ఉగాది యొక్క విశిష్టత. చైత్రమాసీ జగద్బ్రహ్మ ససర్జ ప్రథమేహని శుక్లపక్షి సమగ్రంత తదా సూర్యోదయే సతి అని హేమాద్రి నిర్ణయం కనుక చైత్రశుద్ధ పాడ్యమి సంవత్సరాది ఉదయానికి పాడ్యమి ఉండాలి. బ్రహ్మదేవుడు చైత్రశుద్ధ పాడ్యమి సూర్యోదయ వేళ ఈ సృష్టిని సమగ్రంగా చేశాడు. అందుకు కృతజ్ఞతాసూచకంగా జ్ఞాపక చిహ్నంగా ఉగాది జరుపుకుంటాము. చాలా చక్కగా వివరించారు గురుగారు ఉగాది అంటే ఏంటనేది. అయితే చాలామందికి ఉగాది పండుగను మనం ముందుగా జరుపుకునే ముందు అసలు పంచాంగ పూజా విధానం ఎలా చేసుకోవాలి తెలీదు. పంచాంగ శ్రవణం పఠించే ముందు పంచాంగ పూజా విధానం గురించి కూడా తెలుసుకుందాము. ఆ తర్వాత పచ్చడి విధానం అన్నీ కూడా తెలుసుకుందాము. చాలామంది ఏకంగా ఒక పూజా విధానం ఒకటి ముగించుకొని పచ్చడి ఏదో చేసుకొని ముగిస్తూ ఉంటారు. కానీ షోడశోపచార పూజా విధానం అనేది అతి ముఖ్యమైన ఘట్టము. ఉగాది అనగానే ఉగాది పచ్చడి, ఉగాది పంచాంగ శ్రవణం అనేది చాలా ముఖ్యమైన విషయం.
అయితే ముందుగా గురువుగారు ఉగాది అంటే ఏంటో వివరించారు కదా, ఉగాది పూజ పంచాంగ పూజా విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఆ పూజా విధానం కూడా మనం చేసుకుందాం. గురువుగారు, పంచాంగ పూజా విధానం అసలు ఎలా చేయాలి ఒకసారి తెలియజేస్తారా మాకు? ముందుగా పంచాంగము, ఈ పంచాంగ శ్రవణం చేసే ముందు పంచాంగాన్ని ఏ సంవత్సరం విశ్వావసునామ సంవత్సర పంచాంగాన్ని తీసుకొని మనం దానికి ధ్యానావాహనాది షోడశోపచార పూజ జరుపుకోవాలి. తర్వాత ఉగాది పచ్చడిని నైవేద్యం పెట్టాలి. ముందుగా గణపతి ప్రార్థన చేసుకుంటాం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా విఘ్నధ్వాంత నివారణైకతర నిర్విఘ్నాటవేహ వ్యవాట్ విఘ్నవ్యాలకుల ప్రమత్త గరుడో విఘ్నేభ పంచానన విఘ్నోత్తుంగగిరిప్రభేదనకరీ విఘ్నాబ్ధి కుంభోద్భవ విఘ్నాఘౌగఘన ప్రచండ పవనో విఘ్నేశ్వరః పాతు నః. యశివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రీగుం స్వరామి. యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువాణి తిర్మతిర్మమ. స్మృతే సకలకళ్యాణభాజనం యత్ర జాయతే పురుషస్తమజన్నిత్యం వ్రజామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళం యేషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనం హరిః. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందేవర్ష్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. శచీపురందరాభ్యాం నమః. అరుంధతీ వసిష్ఠాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో వేదవిద్భ్యో నమో నమః. హస్తం ప్రక్షాళ్య ఆచమ్య. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణపరబ్రహ్మణే నమో నమః. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపోర్జ్యోతిరసౌమృతం బ్రహ్మ భూర్భువస్వరోం. మమ ఉపాత్త సమస్తృతక్షయద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోహ దక్షిణదిగ్भागे శ్రీశైలస్య వాయవ్యప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్యప్రదేశే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ अस्मिन् वर्तमान व्यावहारिक चांद्रमाणेन स्वस्ति श्री विश्वावसुनाम संवत्सरे उत्तरायणे वसंत ऋतौ चैत्रमासे शुक्लपक्षे शुभप्रतिपद्यांतितौ शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवंगण विशेष विशिष्टायां शुभतिथौ श्री परमेश्वर उद्दिश्य श्री परमेश्वर प्रीत्यर्थं पंचांग अधिष्ठान विश्वावसुनाम संवत्सर पंचांग अधिष्ठान देवता प्रीत्यर्थं ध्यानावाहनादि षोडशोपचार पूजां करिष्ये. ओं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनाम वित्रयवतु. पंचांगधिष्ठान देवताभ्यो नमः. ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि नवरत्नखचित हेमसिंहासनार्थम् अक्षतान् समर्पयामि. पादयोः पाद्यं समर्पयामि. हस्तयोः अर्घ्यं समर्पयामि. मुखे शुद्ध आचमनीयं समर्पयामि. आपोहिष्टामयो भुवस्थान ऊर्जे दधातन महेरणाय चक्षसे योऽवश्यवतमोरसस्तस्य भादेते हनः उशतीरिव मातरः तस्मा अरङ्गमामवो यस्य क्षयाय जन्मथा आपो जनयथा च नः.
శుద్ధోదకస్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అభివస్త్ర సుసననాన్యరుషాభిధేను సుదుఘా పూయమానః అభిచంద్రాభర్తవేనో హిరణ్యాభిశ్వాంట్రథనో దేవసోమ వస్త్రార్థం పుష్పం సమర్పయామి యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రియం ప్రతిమంచు శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ యజ్ఞోపవీతార్థం పుష్పం సమర్పయామి గంధం గంధద్వారాందురాధర్షాం నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీకం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం శ్రీగంధాన్ ధారయామి ఆయనేతే పరాయణే దుర్వా ఆరోహంత పుష్పిణీః హృతాశ్చ పుండరీకాని సముద్రస్య గృహ ఇమే అత అక్షతైః పూజయామి పుష్పైః పూజయామి ఓం భవస్య దేవస్య పత్న్యై నమః ఓం శర్వస్య దేవస్య పత్న్యై నమః ఓం ఈశానస్య దేవస్య పత్న్యై నమః ఓం పశుపతేర్దేవస్య పత్న్యై నమః ఓం రుద్రస్య దేవస్య పత్న్యై నమః ఓం ఉగ్రస్య దేవస్య పత్న్యై నమః ఓం భీమస్య దేవస్య పత్న్యై నమః ఓం మహతో దేవస్య పత్న్యై నమః నానావిధ పరిమళ పత్రపుష్పాక్షత పూజాం సమర్పయామి ధూపం వనస్పత్యుద్భవైర్దివ్యైః నానాగంధైః సుసంయుతః ఆఘ్రేయः సర్వదేవానాం ధూపోయం ప్రతిరుహ్యతాం వనస్పత్యుద్భవైర్దివ్యైః నానాగంధైః సుసంయుతః ఆఘ్రేయः సర్వదేవానాం ధూపోయం ప్రతిరుహ్యతాం పంచాంగధిష్టానదేవతాభ్యో నమః ధూపమాఘ్రాపయామి సాజ్యం త్రివర్త సంయుక్తం వహ్నేనా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మా నరకాత్ ఘోరా దివ్యజ్యోతిర్నమోऽस्तु తే సాక్షాత్ దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నైవేద్యం ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం త్వరతేన పరిశించామి అమృతమస్తు అమృతోపస్తరణం శ్రీ పంచాంగధిష్టానదేవతాభ్యో నమః శ్రార్థం కదలీఫలాని సహిత నింబకందల భక్షణం నివేదయామి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ మధ్యే మధ్యే పాణిం సమర్పయామి అమృతాభిధానమసి ఉత్తరాపోషణం సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి పూగీఫలైస్య కర్పూరైర్నాగవల్లేదలైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిరుహ్యతాం తాంబూలం సమర్పయామి తాంబూలచరణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నీరాజనం ఓం సంరాజం చ విరాజం చాభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య ముఖే తయా మాసగం సృజామసి హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతి అథవ్యో సానీతి ఏకధా బ్రహ్మణ ఉపహరతి ఏకధైవ యజమాన ఆయుస్తేజో దధాతి పంచాంగధిష్టానదేవతాభ్యో నమః కర్పూరానందమంగళదివ్య నీరాజనం దర్శయామి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నమస్కరోమి హర హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురో నమః అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం తదాప ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం ధాతా ధాతॄణాం భువనస్య స్పతిర్దేవగో సవితారమభిమాతిషాహం ఇమం యజ్ఞమశ్వినో భా బృహస్పతిర్దేవాః పాन्तु యజమానన్యర్థాత్ పంచాంగధిష్టానదేవతాభ్యో నమః వేదోక్త దివ్య సువర్ణ మంత్రపుష్పాంజలిని సమర్పయామి యాని కాని పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతే ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాం కృపయా దేవి శరణాగతవత్సలే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష పరమేశ్వర పరమేశ్వరి పంచాంగధిష్టానదేవతాభ్యో నమః భావనయా ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి పునః పూజాంచ కరిష్యే ఛత్రమాచ్ఛాదయామి చామరేణ వీజయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి ఆందోళికాయాం ఆరోపయామి అశ్వానారోహయామి గజానారోహయామి సమస్త రాజోపచార దేవోపచార భక్త్యోపచార శక్త్యోపచార రథా శాస్త్రోపచార పూజాం సమర్పయామి యస్య స్మృత్యాజనామోక్త్యా తపః పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణాయాత్ సద్యో వందే తమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరయత్ పూజితం మయా దేవ పరిపూర్ణం తతస్థితి అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ
పంచాంగధిష్టానదేవత సుప్రీత సుప్రసన్న వరదో భవతు ఏతత్ఫలం శ్రీ పరమేశ్వరార్పణమస్తు అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిశం మయా దాసోమాన్మత్వా క్షమస్వ పరమేశ్వర అపరాధపూర్వక నమస్కారాన్ సమర్పయామి. ఓం స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు కాలే వర్షతిపర్జన్యः పృథివీ సస్యశాలిని దేశోऽयं క్షోభిరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధరాः సధరాः సంతు జీవంతు శరదాం శతం. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు గవాం సంరక్షణమస్తు సంస్కృతస్య అభివృద్ధిరస్తు సర్వే జనాः సుఖినో భవంతు లోకాः సమస్తాः సుఖినో భవంతు. పంచాంగ శ్రవణం పఠించే ముందు పంచాంగ పూజా విధానం చాలా చక్కగా చేసి చూపించారు. అంటే ఎవరైనా సరే ఎక్కడైనా సరే పంచాంగ శ్రవణం పఠించే ముందు మీ గ్రామాల్లో కానీ మీ ఊళ్ళల్లో కానీ ఎక్కడైనా పంచాంగ శ్రవణం పఠించే ముందు తప్పకుండా మీరు ఎందుకులే అనుకోకుండా ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఏ గుళ్ళో అయినా ఏ వేదిక పైనైనా శ్రవణం పఠించేటప్పుడు ఖచ్చితంగా మీరు వెళ్ళండి. శ్రవణాన్ని వింటే మనకున్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. గురుగారు, పంచాంగ పూజా విధానం గురించి చాలా చక్కగా తెలియజేశారు. అయితే మనం ఉగాది పచ్చడి కూడా నైవేద్యం సమర్పించాలా? సమర్పించాలి. ఉగాది పచ్చడి మనం ఎలా ఏంటి తయారు చేయాలని చూసుకున్నాము, నైవేద్యం సమర్పిస్తున్నాము. అసలు ఉగాది పచ్చడి ప్రాశస్త్యం గురించి ఒక ముక్కలో ఏమైనా చెప్పగలరా? ఉగాది పచ్చడి షడ్రుచులతో కూడుకున్నటువంటిది. అది తీపి, తర్వాత వగరు, చేదు, ఉప్పు, కారము, ఇట్లా 6 రుచులు, పులుపు 6 రుచులు ఉంటాయి. అది స్వీకరించడం అనేది ఉగాది రోజు ముఖ్యమైనటువంటి ఆచారం. అది గనక స్వీకరించినట్లయితే మనలో ఉన్న అంతర్గత శత్రువులు, బాహ్య శత్రువులు, మద మాత్సల్య క్రోధ మోహాలు మొదలైనటువంటివి ఇవన్నీ కూడా ఈ ప్రసాదం కనుక స్వీకరించినట్లయితే అన్నీ తొలగిపోతాయి. అంతా మనకి శరీర ఆరోగ్యానికి కూడా ఒక రకంగా ఔషధ సేవ అని చెప్పుకోవచ్చు ఈ ప్రసాదం. విన్నారు కదా, శ్రవణం పఠించేటప్పుడు వినడం, చదవడం ఎంత ముఖ్యమో ఉగాది పచ్చడి కూడా ఉగాదిలో చాలా ముఖ్యమైన ఘట్టం. అందుకని మనం పంచాంగ పూజా విధానం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఉగాది పచ్చడి మనం సమర్పిద్దాము. ఆ తర్వాత మనందరం కూడా ప్రసాదం తీసుకొని మన దోషాలన్నీ తొలగిపోవాలి అంటూ మనం దేవుడిని స్మరించుకుందాం. నైవేద్యం సమర్పిస్తారు గురువుగారు. గురుగారు, ఉగాది పచ్చడి సమర్పించే ముందు కానీ మనము స్వీకరించే ముందు కానీ ఎటువంటి శ్లోకాన్ని పఠించాలి? అది పఠించాలి, తప్పనిసరిగా పఠించాలి, పఠించి తీసుకోవాలి. ఆ శ్లోకం మీకు వివరిస్తాను. తప్పకుండా. శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకందల భక్షణం అని చెప్పేసి ఈ శ్లోకం చెప్పి ఆ ఉగాది పచ్చడిని స్వీకరించాలి తప్పనిసరిగా. పచ్చడిని అందరూ షోడశోపచార పూజా విధానం అయిన తర్వాత పచ్చడి మనం తయారు చేసుకున్న తర్వాత ఉగాది పచ్చడిని స్వీకరించే ముందు ఆ శ్లోకం పఠించి తీసుకుంటే చాలా మంచిది. మరి చూసారు కదా, పంచాంగ పూజా విధానం ఎలా చేయాలి, షోడశోపచార పూజా విధానం. అంటే ఉగాది పచ్చడి కంటే ముందు మనం షోడశోపచార పూజా విధానం కంపల్సరీగా చేసుకొని ఉగాది పచ్చడి తయారీ విధానం తర్వాత ఉగాది పచ్చడిని సమర్పించిన తర్వాత ఎవరైనా పంచాంగ శ్రవణం పఠించవచ్చు, చదవచ్చు, వినొచ్చు. అండ్ ఆ తర్వాత మనం ఉగాది పచ్చడిని మనం స్వీకరించాలి. గురుగారు చాలా చక్కగా పూజా విధానం ఎలా చేసుకోవాలి ఏంటి అందరికీ చాలా చక్కగా వివరించారు. నైవేద్యం కూడా సమర్పించారు. ఉగాది పచ్చడిని మా అందరికీ కూడా వినిపించారు. మరి ఉగాది పూజ, పంచాంగ పూజా విధానం ఎలా చేయాలో తెలుసుకున్నాము. ఆ తర్వాత మన ఇష్ట దైవాన్ని స్మరించుకొని ఉగాది పచ్చడిని నివేదించుకున్నాం కదా. ఇప్పుడు మన ప్రైమ్ 9 స్టూడియోలో
మనతో పాటు ఉన్నారు చెల్లా శ్రీనివాస శర్మ గారు. మనందరికీ తెలిసిందే దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఆస్థాన సిద్ధాంతి. ప్రైమ్ లైన్ స్టూడియోలో పంచాంగ శ్రవణం మనం ఇప్పుడు పఠిస్తున్నాము. అందుకని మీరు కూడా మీ ఊళ్ళల్లో గ్రామాల్లో ఎక్కడ పంచాంగ శ్రవణం జరిగినా కూడా తప్పకుండా ఎందుకులే మనకు అని అనుకోకుండా తప్పకుండా ఆ ప్లేస్కి వెళ్ళి ఆ స్థలానికి వెళ్ళి మీరు పంచాంగ శ్రవణాన్ని వినండి, వీలైతే పఠించండి. అది చాలా మంచిది. దాన్ని వినడం వల్ల, దాన్ని పఠించడం వల్ల మనలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆ విషయాన్ని కూడా మనం గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీకు మా ప్రైమ్ లైన్ తరఫు నుండి. యా మూలం సచరాచరస్య జగత పుంస పురాణీ సఖీ వ్యక్తాత్మ పరిపాలనాయ జగతాం ఆప్తావతారస్థితిః దుష్టధ్వంస సదిష్టదాన విదయే నానాసనాద్యాసిని శ్రీశైలాగ్రనివాసిని భవతు మే శ్రేయస్కరీ భ్రామరీ. ఓం శ్రీమాత్రే నమః. ముందుగా ప్రైమ్ లైన్ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ, మన రాష్ట్రము ప్రతి గ్రామంలోనూ మన దేశమంతా కూడా చక్కగా పాడి పంటలు వ్యవసాయ వృద్ధితో చక్కగా మానవులకి ఎటువంటి శరీర రుగ్మతలు లేకుండా, ఎటువంటి మహమ్మారి ఆపాదించకుండా చక్కగా అందరూ వృద్ధి చెందుతూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ పంచాంగ శ్రవణాన్ని ప్రారంభిద్దాం. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరము. ఈ సంవత్సరము ఉగాది ఆదివారం రోజు వచ్చింది. ఈ రోజు రావటం వల్ల ఈ వారానికి అధిపతి సూర్యభగవానుడు. మనకి ఏ రోజైతే ఏ వారం అయితే ఉగాది ప్రారంభమవుతుందో ఆ వారాధిపతినే రాజుగా నిర్ణయించుకుంటాం. కాబట్టి మనకి ఆదివారం వచ్చింది కాబట్టి సూర్యుడు, గ్రహాలకి రారాజు సూర్యభగవానుడు. రాజు సూర్యుడైనందువలన మంత్రులతో అన్యోన్యమైనటువంటి అభిప్రాయాలు, ప్రజలకు కొంత శస్త్ర చోర అగ్నిభయాలు కొంచెం ఉండే అవకాశాలుంటాయి. అలానే అరాచకలు శక్తులు విజృంభించేటటువంటి సూచనలు కూడా కొంచెం కనబడుతున్నాయి. కార్ల ఉత్పత్తి పెరుగుదలలు, నూతన పరిశ్రమలు నెలకొల్పేటువంటి విధానాలు చక్కగా ఉన్నాయి. పాల ఉత్పత్తి పెరుగుతుంది. డైరీ వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంటుంది. చిన్న చిన్న పరిశ్రమలన్నీ కూడా గతంలో ఉన్నవి ఇప్పుడు ప్రారంభించినవి ఏవైనా అవన్నీ కూడా అభివృద్ధి బాటలో ఉంటాయి. మంత్రి చంద్రుడవటం వలన నిడకలనేని గ్రహం కాబట్టి, అంటే మనస్సు కారకుడు చంద్రుడు స్థిరత్వాన్ని ఇచ్చేది, స్థిరత్వం లేకుండా చేసేది రెండు కూడా చంద్రుడి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అటువంటి చంద్రుడు ఉండటం వలన నిర్ణయాలు ఆకస్మికంగా సడన్గా మార్చుకునేటటువంటి మనస్తత్వాన్ని కొంత మనము కలిగి ఉండటం. అదేవిధంగా దిగుబడులు బాగానే ఉంటాయి, ఎగుమతులు జరుగుతాయి, పంటలు విశేషంగా పండేటటువంటి అవకాశం కూడా ఉన్నది. ప్రజలలో చక్కగా అన్యోన్యత కొంత నెలకొంటుంది. విద్యుత్తును సంబంధించినటువంటి ఉత్పత్తులు చేయుటలో ముందడుగుంటుంది. కాబట్టి
కొంత శుభాన్నే గోచరిస్తూ ఉన్నది చంద్రుడు మంత్రి. సైన్యాధిపతి సూర్యుడు. సైన్యాధిపతి సూర్యుడగుట చేత సైన్యము సమర్థవంతంగా పనిచేస్తుంది. సైన్య నియామక విషయాలలో నూతన పద్ధతులు అవలంబించుట, అట్లానే అమలు చేసేటటువంటి వారికి ఇచ్చినటువంటి బాధ్యతలు సైన్యము చక్కగా ప్రభుత్వానికి అనుకూలంగా సైన్యం పనిచేసేటటువంటి విధంగా గోచరిస్తూ ఉన్నది. సస్యాధిపతి గురుడు కావటం చేత అన్ని రకముల పంటలు బాగా పండుతాయి. ఆహార ధాన్యాలు ఉత్పత్తి రికార్డు స్థాయిలో ఉంటాయి. నిల్వలు పెరుగుతాయి. ఇతర దేశాలు ధాన్యాలు రకాలు ఎగుమతులు చేస్తారు. అదేవిధంగా ఎర్రని నేలలు, నల్లని నేలలు పంటలు బాగా పండేటటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అట్లనే పరిశ్రమల వృద్ధి, బంగారం వెండి ధరలు హెచ్చుతగ్గులుగా ఉండేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. ధాన్యాధిపతి కుజుడు కావటము చేత ముళ్ళు కలిగినటువంటి ధాన్యాలు, ఎర్రని నేలలు, వేరుశెనగ, మెట్ట పైరులకు వారికి లాభాల బాటలో ఉంటాయి. పంట వృద్ధి అనుకూలంగా ఉంటుంది వారికి. అదేవిధంగా అర్ఘ్యాధిపతి కూడా సూర్యుడయ్యాడు. సూర్యుడు అర్ఘాధిపతి అయినందువల్ల ప్రతి వస్తువుకు కూడా ధరలు విపరీతంగా ఉంటాయి. ధరలు పెరిగేటటువంటి సూచనలు కనబడుతున్నాయి, గోచరిస్తున్నాయి. అట్లానే నిల్వదారులకు లాభాలు చేకూరేటటువంటి సమయము. సినిమా సూపర్ స్టార్లు వృద్ధిలో ఉంటారు. సినిమా వాళ్ళందరూ కూడా ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు గడించేటటువంటి పరిస్థితుల్లో ఉంటారు. అదేవిధంగా పశుగణాభివృద్ధి, పాడి పరిశ్రమ వృద్ధి, ఎలక్ట్రానిక్ మీడియాలు విషయాల్లో అనుకూలంగా ఉంటుంది సూర్యుడు అర్ఘ్యాధిపతి కావటం చేత. అట్లానే మేఘాధిపతి కూడా సూర్యుడే అయ్యాడు కాబట్టి ఎండలు ముందే ఉంటాయి ఈ సంవత్సరం. మేఘాధిపతి సూర్యుడైనందువల్ల మేఘాలు ఖండాలుగా ఉండి ఖండాలుగా వర్షాలు పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా కందులు, వేరుశెనగ, గోధుమలు సంబంధించినటువంటి పంటలు పండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అట్లానే హిందూ మహాసముద్రం నందుకు అధికంగా బంగాళాఖాతంలో తుఫాన్లు వెచ్చరిల్లేటటువంటి సూచనలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. మనకి పడమర రాష్ట్రములందు అధిక వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉంది. దక్షిణ పడమర రాష్ట్రములందు అధిక వర్షాలు కురుస్తాయి. రసాధిపతి శనేశ్వరుడు కావటం చేత దేశంలో అరాచక శక్తులు ఎక్కువగా విజృంభించేటటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అదేవిధంగా భయానక సంఘటనలు, అలజడులు సృష్టించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. నువ్వులు, నూనె గింజలు, అవిసెలు, భూములు, నల్లని ధాన్యాలు ఫలిస్తాయి. నువ్వులు, నూనె గింజలు, అవిసెలు బాగా పండుతాయి. అట్లానే ఇనుము, సిమెంటు, కంకర, ఇసుక, మట్టి ధరలు వీటికి విపరీతంగా పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక నీరసాధిపతి బుధుడు. మనకి నవనాయకుల్లో చివరిదేమిటి నీరసాధిపతి బుధుడు కావటము చేత పచ్చల ధరలు పెరుగుతాయి. ఇప్ప చెట్లు బాగా ఫలిస్తాయి. ఇప్ప పువ్వు ధరలు పెరుగుతాయి. పెసలు, వివిధ ధాన్యాలు బాగా దిగుబడి వస్తాయి. ధరలు ఉండుట చేత రైతులకు మంచి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. నూతనముగా మెడికల్ కాలేజీలకి అధికంగా కొలుపుతారు. నూతన పరిశ్రమలు ఎక్కువగాను. రసవస్తువుల యొక్క ధరలు పెరుగుతాయి. అట్లానే రాగి, పాదరసము ధరలు పెరుగుతాయి. వీటిని నిల్వ చేయు వారికి మంచి లాభాలు వస్తాయి. సంవత్సరం ప్రారంభంలో వీటికి ఖరీదుగా ఉంటుంది. కార్తీక మాసం సమయంలో అనుకూలమైనటువంటి వాతావరణం ధరలకి అనుకూలంగా కనబడుతుంది. ఈ నవనాయకుల యొక్క ఫలితాలు ఇవి. ఇక సంవత్సరం అనేది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం లాగా అన్ని రంగాల్లో వాళ్ళు కూడా చాలా లాభపడే లాభవంతంగానే కనబడుతూ ఉన్నది. ఇప్పుడు మన రాష్ట్రానికి ఆదాయం గనక ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్లయితే సర్వాదాయము 99 ఉన్నది. అదేవిధంగా సర్వ వ్యయం వచ్చేసరికల్లా 93, అంటే మిగులు 6 ఉన్నది. అంటే గత సంవత్సరం కంటే కూడా కొంత మిగులుగా గోచరిస్తూ ఉన్నది ఆదాయ వ్యయాల్లో చూసుకున్నట్లయితే. అట్లానే రాష్ట్ర రాజధాని ఆదాయం 11, ఖర్చు 5.
మిగులు బాగా కనిపిస్తుంది అక్కడ అది. మనకి. ఇక సంవత్సర ఫలితాన్ని గనక తీసుకున్నట్లయితే ఈ సంవత్సరము ప్రజలు విలాసవంతమైనటువంటి జీవితాన్ని కోరుకుంటారు. అందు లేనిపోని చిక్కులు కొని తెచ్చుకుంటారు. జాగ్రత్త వహించటం అవసరం. నాయకులు కొంతమంది తాత్కాలికంగా స్వస్థలాన్ని వీడి విదేశాలలో కానీ స్థానభ్రంశం చెంది దూర ప్రాంతంలో నివాసం చేసేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. భూ కబ్జాలు బాగోతాలు ఊహించినటువంటి రీతిలో వెలుగులోకి వస్తాయి. అంటువ్యాధులు రోగములు ప్రబలయ్యేటువంటి అవకాశాలు కలుగుతాయి. ప్రభుత్వం వారు సరైన సమయంలో స్పందించి తగిన చర్యలు తీసుకోవటం చేత కొంతవరకు మెరుగుపడుతుంది. ప్రపంచంలో కొన్ని దేశాలలో యుద్ధ వాతావరణ సూచనలు మనకి గోచరిస్తూ ఉన్నాయి. మతోన్మాదులు ఎక్కువయ్యి సనాతన ధర్మానికి అవరోధములు కలుగజేసేటటువంటి అవకాశములు కూడా ఉన్నాయి. పోరాటాలు చేస్తారు. కులదూషణలు ఉంటాయి. అదేవిధంగా జాతీయ మరియు రాష్ట్ర సంపదలు కొంత పెరిగే అవకాశం ఉంది. రక్షణ శాఖలో ఉద్యోగులకి ప్రభుత్వానికి తలకమించిన భారంగా ఉండి కొంతమంది మీద చర్యలు ఉండేటటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. బ్యాంకు లావాదేవీలు సవ్యంగా ఉంటాయి. ప్రభుత్వానికి కొన్ని బ్యాంకులు చేయూతన ఇచ్చే దిశగా పయనిస్తారు. కానీ కొన్ని బ్యాంకుల్లో బోగస్ వ్యవహారాలు బయటపడేటటువంటి సూచనలు కలుగుతున్నాయి. విద్య, వైద్యములు మరియు సాంకేతిక విద్యల్లో వినూత్నమైనటువంటి నూతన విధానాలని ప్రవేశపెడతారు ప్రభుత్వం వారు. అవన్నీ కూడా కార్యరూపం దాలుస్తాయి. అమరావతి రాజధాని పనుల్లో ఊపందుకుంటాయి. ప్రజల సందర్శనార్థం అక్కడికి వచ్చి సంతసించేటటువంటి సూచనలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. అలానే పౌర విమానాలలో ప్రమాదాలు, హైజాకింగ్ జరిగేటటువంటి సూచనలు ఉన్నాయి. నూతన విమానాశ్రయ ఏర్పాట్ల కృషి ఫలిస్తుంది. నదీ ప్రాంతములు సుందరంగా తీర్చిదిద్దుతారు ప్రభుత్వం వారు. పర్యాటకులకు ఆనందంగా కలిగజేసే విధంగా ఉంటాయి. దేవాలయములలో, ధార్మిక క్షేత్రములలో ప్రభుత్వం వారు నూతన చర్యలు చేపడతారు, సఫలీకృతం అవుతారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయి. ఆర్థిక లావాదేవీలు కొంత అనుకూలంగా ఉంటుంది. విదేశీ పెట్టుబడులు విస్తారంగా ఉంటాయి. రాష్ట్రానికి బలంగా చేయూతని అందజేస్తారు. ప్రభుత్వం వారు చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా 70% ఫలించేటటువంటి దిశలో ఉన్నాయి. రాజులకు అభివృద్ధి జయము. అయితే యుద్ధము కూడా ఉన్నది. షష్టగ్రహ కూటమి వలన అన్యోన్య యుద్ధములు కూడా జరిగే అవకాశములు కూడా గోచరిస్తూ ఉన్నాయి. రాజు అప్రమత్తంగా ఉండటం చాలా మంచిది. కొన్ని దేవాలయాల్లో అపశృతులు జరిగేటటువంటి వివాదాస్పదములు, మత ఘర్షణలు చెలరేగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మంత్రివర్గంలో మార్పులు జరుగుతాయి. ఉప ఎన్నికల్లో అధికార పార్టీ వారు విజయం సాధిస్తారు. ఒక ముఖ్య రాజకీయ నాయకునికి కోర్టు తీర్పు వ్యతిరేకముగా ఉండటం వలన కొంత అల్లర్లు జరిగేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఉష్ణము తీవ్రత, ఉక్కపోత, అగ్ని ప్రమాదములు జరిగేటటువంటి సూచనలు ఉన్నాయి. ప్రజలు అప్రమత్తమై ఉండవలసింది. ప్రముఖ సినీ రాజకీయ నాయకులకు, ముఖ్యమైనటువంటి వారికి ఒకరికి అస్వస్థత ఉండేటటువంటి సూచనలు గోచరిస్తున్నాయి. అన్ని దేశాలలో ఆర్థిక మాందవ్యం పెరుగుతుంది. ప్రతి దేశానికి కూడా ఏ దేశానికి చూసుకుంటే ఆ దేశానికి ఆర్థిక మాందవ్యం ఉంది. శీతాకాలంలో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఉష్ణోగ్రత తగ్గి చలి తీవ్రత పెరుగుతుంది. అధిక మంచుతో కప్పివేయబడుతుంది. ఇవి మన వర్షలగ్నము, జగల్లగ్నం యొక్క ఆధారంగా పంచాంగ గణితంలో మనకి గోచరిస్తున్నటువంటి రాష్ట్ర మొత్తానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఫలితాలు తీసుకున్నట్లయితే, ఒక చిన్న సందేహం ఏంటంటే, మీరు చెప్తున్న దాంట్లో యుద్ధరంగం కానీ, లేకపోతే ఆరోగ్యం విషయంలో కానీ, సనాతన ధర్మాన్ని కాపాడడం విషయంలో కానీ కాస్త వెనకబడి ఉన్నాము. దాంట్లో ఎందుకు అంత మెరుగైన ఫలితాల్ని మనం సాధించలేకుండా ఉన్నాము ఈ సంవత్సరం? గ్రహస్థితిగతులు అనుకూలంగా లేకపోవటం, షష్టగ్రహ కూటమి అంటే పంచగ్రహ కూటమి, చతుర్థ గ్రహ కూటమి, ఇవన్నీ కూడా 20 రోజుల్లోనే షష్ట, పంచ, చతుర్థ కూటాలు జరిగేటటువంటి సూచనలు ఉన్నాయి. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే
ఈ పంచగ్రహ కూటాలు షష్టగ్రహ కూటాలన్నీ కూడా వ్యక్తుల మీద కంటే కూడా కాలానికి సంబంధించినవిగా చెప్పబడ్డాయి. కాబట్టి ఇక్కడ బుధుడు వక్రించున్నాడు, శుక్రుడు, చంద్రుడు, రెండోది అమావాస్య రోజు చంద్రుడుతో కలవటము. కాబట్టి ఇవి రెండూ కూడా వీటి వలన మానసిక స్థైర్యం కోల్పోవటం కొంత, అందువల్ల ఇవన్నీ జరిగేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. వాటి వలన ఈ వాటికి సంబంధించినటువంటివి మనకి చెప్పబడ్డారు. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క అవతారం చెప్పబడింది. సూర్యుడికి రామావతారం అని చెప్పేసి, చంద్రుడికి కృష్ణావతారం అని, ఆ అవతార వాటికి సంబంధించినటువంటి పురాణాలు కానీ ప్రవచనాలు కానివ్వండి, ఆ గ్రహ షష్టగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆరిటికి సంబంధించినటువంటి నామ స్తోత్ర పారాయణాలు చేసినా సరే ప్రతి దేవాలయములో కూడా అది పల్లెటూరు నుంచి సిటీ వరకు ప్రతి దేవాలయంలో రోజుకి ఒక పావు గంట, కనీసం 20 నిమిషాలు రోజు పనితో పాటు అది దాదాపుగా ఏప్రిల్ 20వ తారీఖు వరకు కనుక మనము ఆచరించినట్లయితే మనము ఈ షష్టగ్రహ కూటముకు సంబంధించినటువంటివి ముఖ్యంగా ఆరోగ్యం మీద మాత్రమే సమస్యలు ఉంటాయి. వ్యక్తిగతంగా తీసుకున్నట్లయితే మనకి రాష్ట్రంగా ప్రపంచ దేశ స్థాయిగా తీసుకోదలుచుకున్నట్టయితే యుద్ధ వాతావరణాలు, రాజులకి ఒకరు పరస్పర దూషణలు, ఇటువంటివి ఏర్పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. నిరోధించుకోవడానికి మార్గాలు ఉన్నాయి. మనం అటువంటి స్తోత్ర పారాయణాలు చేసుకున్నట్లయితే వాటిని మనం నివారించుకోవచ్చు. తదుపరి విధానం గురించి ప్రతి సంవత్సరము కూడా చతుర్థ గ్రహ కూటములు, పంచగ్రహ కూటములు ఇవన్నీ రొటేట్ అవుతూనే ఉంటాయి. ఒక్కొక్కసారి అంటే ఈసారి చంద్రుడు మన ఎప్పుడు కూడా రవి చంద్రుడు కలిసి ఉంటేనే మాసం ఏర్పడుతుంది. తదుపరి విధానం గురించి తెలియజేస్తారా? ఈ సంవత్సరము సరస్వతీ నది పుష్కరాలు 9/5/2025 శుక్రవారం ఉదయం 8:56 నుండి ప్రారంభమై 20వ తేదీ 5వ నెల 2025తో ముగుస్తాయి. ఇక మౌఢ్యములు చూసుకున్నట్లయితే శుక్రమౌఢ్యమి ఈ సంవత్సరము 27/11/2025 నుండి సాయంత్రం 4:50 ప్రారంభమయ్యి 15/2/2026న త్యాగం అవుతుంది. అంటే ఈసారి శుక్రమౌఢ్యం ఎక్కువ ఉంది, 3 నెలలు చక్కగా. అదేవిధంగా గురుమౌఢ్యం తీసుకున్నట్లయితే 11/6/2025 బుధవారం రాత్రి 1:13 ప్రారంభమయ్యి 13/7/2025 బుధవారం రాత్రి 7:46 వరకు గురుమౌఢ్యమి ఉంటుంది. ఆ రోజుతో గురుమౌఢ్యమి త్యాగం. డొల్లు కర్తెరి 4/5/2025 ఆదివారం సాయంత్రం 6:30 నుండి 10/5/2025 వరకు ఉంటుంది డొల్లు కత్తెర. తర్వాత 11/5/2025 నుండి 28/5/2025 వరకు నిజకత్తెలో గృహానికి సంబంధించినటువంటి పనులు ఏవి కూడా తలపెట్టరాదు. వివాహాలు వాటికి అభ్యంతరాలు ఏమీ లేవు. గ్రహణాలు ఈ సంవత్సరం 2 గ్రహణాలు ఉన్నాయి మనకి. రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అనేటటువంటిది 7/9/2025 సంవత్సరంలో, అంటే ఈ సంవత్సరము సెప్టెంబర్ 7వ తేదీన గోచరిస్తున్నది. ఆదివారం రోజున రాత్రి 9:56. అదేవిధంగా గ్రస్తోదయ అంటే కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం అనేటటువంటిది ఫిబ్రవరి 3వ తారీఖు 2026 సంవత్సరం ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ మంగళవారం రాత్రి అనగా మధ్యాహ్నం 3:19 నుంచి కేతుగ్రస్త ఖండగ్రాస చంద్రగ్రహణం ఉంది. అయితే ఈ 7/9/2025 తేదీ సెప్టెంబర్ 7వ తేదీన ఈ గ్రహణం రోజున తీసుకోవాల్సిన నియమాలు ఉన్నాయి. రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము ఆ రోజు తీసుకోవాల్సినటువంటి నియమాలు: పూర్ణమి తిథి, ఆబ్దికాదులు జరుపుకునేటటువంటి వారు మధ్యాహ్నం 1:30 లోపే జరుపుకోవాలి. రాత్రి భోజనం చేయరాదు. దేవాలయంలో ఉదయం నివేదన జరిగిన పిమ్మట మూసివేయాలి. తిరిగి మరుసటి రోజు ఉదయాన్నే తెరవాలి. కాబట్టి మీ దేవాలయాలు యొక్క ఆగమ శాస్త్రానుసారము సాంప్రదాయ ప్రకారము ఆచరించాలి. అదేవిధంగా 3/3/2006 తేదీ కేతుగ్రస్త గ్రహణం. ఆ రోజున మాసిక ఆబ్దికాదుల వారికి అన్నము శుద్ధ మోక్షము తర్వాతనే వండుకొని తినవలను.
శుద్ధ మోక్షం జరిగిన తదుపరి అనగా ఆ రోజు రాత్రి 6:46 పట్టు స్నానం చేసుకొని పగలు భోజనం చేయరాదు. సాయంత్రం 6:02 పట్టు స్నానము, రాత్రి 6:46 విడుపు స్నానం చేయాలి. గర్భిణీ స్త్రీలు సాయంత్రం 5 గంటల నుండి 6:46 బయటికి రాకుండా ఉంటే మంచిది. ఇక సంక్రాంతి పురుష లగ్నం. ఈ సంవత్సరం సంక్రాంతి పురుషుడు ఒక లక్షణం. ఈ సంవత్సరం సంక్రాంతి పురుష పుణ్యకాలం వచ్చేసరికి రాత్రి 8:45 వచ్చింది. పురుషుని యొక్క నామం తీసుకుంటే మంద అనేటటువంటి నామధేయంతో వచ్చారు. ఇది రాజులకి అరిష్టంగా గోచరిస్తుంది. వస్త్రము విచిత్రమైనటువంటి వస్త్రాన్ని ధరించడం చేత శుభములు కలుగుతాయి. స్నానము కుంకుమ స్నానం చేయటం వలన రాజులకు అరిష్టము. కస్తూరి గంధన లేపనం వలన యుద్ధ భయము. కమల పుష్పాన్ని ధరించి రావటం చేత యశోవృద్ధి. రజిత ధారణము వలన రజిత నాశనము. రాగి పాత్రలో భుజించటం వలన తామ్రనాశనము. భక్ష్యములు తినుట చేత దుర్భిక్షము. మామిడి పండు తినుట చేత సుఖము. వరాహమ వాహనము వలన మూష్కములకు కీడు. కత్తి ఆయుధములు ధరించటం వలన యుద్ధ భయము. పీతవర్ణ ఛత్రము ధారణ చేయుట వలన పీత వస్తువుల నాశనము. ఉత్తర దిక్కు ప్రయాణము వలన ఉత్తరాది రాష్ట్రములకు నష్టము. సిగ్గు వలన సౌఖ్యము. ఎవ్వలు నష్టము. అదేవిధంగా పక్షము అక్షతలు వచ్చేసరికల్లా ఎవ్వలు నష్టము. చేష్టాబలం వచ్చేసరికల్లా సిగ్గు వలన సౌఖ్యము. పక్షము కృష్ణపక్షం వలన సుభిక్షము. తిది ద్వాదశి వలన జనానురాగము. వారము బుధవారం ఒకటి చేత సుభిక్షము. నక్షత్రం అనురాధ వలన సూృష్టి. లగ్నము సింహలగ్నం వలన పురుషచింత. ముహూర్తము 18వ ముహూర్తం కావటం చేత మహాసౌఖ్యము. కాబట్టి ఈ మంద నామధేయం కలిగినట్టు పురుషుడు 8 విశాల నేత్రములు, 8 వేలాడు కనుబొమ్మలు, 4 పొడవైనటువంటి ముక్కులు, 8 భుజములు, 4 ముఖములు, 8 చెవులతో కూడుకొని 100 యోజనముల ఎత్తు, 12 యోజనముల యొక్క వైశాల్యాన్ని కలిగి ఉంటాడు. ఇది ఈ సంవత్సరం సంక్రాంతి పురుషుని యొక్క లక్షణం. ఇక వర్ష సూచనలు. వర్షం ఈ సంవత్సరం వర్షాన్ని చూసుకున్నట్లయితే మధ్య సూృష్టి. పర్వతములందు 9 భాగములు, సముద్రముల యందు 9 భాగములు, భూమి యందు 2 భాగములు వర్షం కురుస్తుంది. జ్యేష్ఠ శుద్ధములో తొలకరి వానలు కురిసే అవకాశములున్నాయి. పంటలకు అవసరమయ్యే వర్షములు కురుస్తాయి. నైరుతి ఋతుపవనములు సకాలములో ప్రవేశిస్తాయి. రాష్ట్రంలో వాగులు వంకలు పొంగి పొర్లుతాయి. పంటలు ఎర్రని నల్లని భూములు బాగా పండుతాయి. ఎర్రని భూములు విశేషముగా పండుతాయి. కందులు, మిర్చి, టమోటాలు, మినుములు, నువ్వులు మొదలగునవి బాగా పండుతాయి. వేరుశనగలు, ఉలవలు బాగా పండుతాయి. అయితే ఎంత పంట పండినా పంట మొత్తము కూడా 16 వీసములు పంట పండుతుంది. కానీ అందులో 8 వీసముల పంట మాత్రమే ఇంటికి వస్తుంది. ధాన్యములు ధరలు పెరుగును. అంటే పంట పండటం బాగానే పండుతుంది, ఇంటికి వచ్చేసరికల్లా వాటి యొక్క ఇది తగ్గిపోతూ ఉంది. ధరలు చెరుకు, బెల్లం, పంచదార, నెయ్యి, నూనె గింజలు, నూనెలు, వక్కలు, వేరుశనగ, ఆముదములు, మిరియాలు వీటి ధరలు పెరుగుతాయి. అపరధాన్యములకు ధరలు బాగా ఉంటాయి. లోహాలు చూసుకున్నట్లయితే వెండి, బంగారము ధరలు హెచ్చుతగ్గులుంటాయి. పగడము, కెంపు, రత్నముల ధరలు పెరుగుతాయి. పంచలోహముల ధరలు పూర్వార్ధములో హెచ్చుగాను, సంవత్సరము మధ్యలో మధ్యముగాను ఉంటాయి. ఆ తదుపరి నిలకడగా ఉంటుంది. రాగి, సీసము, తగరము ఇవి నిలకడగా ఉంటాయి. ఫోటోగ్రఫీ వాళ్ళకి ఇది అనుకూలమైనటువంటి సంవత్సరము. ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. కొన్ని సమస్యలు వెంటాడుతుంటాయి. పరస్పర వైషమ్యాలు ఉంటాయి. ఉధృతి ఉంటుంది. కొంచెం ఆందోళనలు ఉంటాయి. మిగిలిన విషయాలన్నింటిలో కూడా అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్నది మీడియా వారికి. ఆర్టిస్టులు, కళాకారులు వీరికి చూసుకున్నట్టే కళారంగం మెరుగుపడుతుంది. అవార్డులు, పదవులు, పరంపరలు ఉంటాయి. కొంతమందికి కష్టాలుంటాయి. దిగజారుడుతనం వలన, మాటల వలన కొన్ని ఇబ్బందులు కూడా కలిగే సూచనలు ఉన్నాయి. ఎరువులు ధరలు అధికం అందుబాటులో ఉంటాయి. సంవత్సరం మధ్యంలో కొంత కొరత ఏర్పడుతుంది. తదుపరి ధరలు అనుకూలంగా ఉంటాయి మరియు అందుబాటులో ఉండే అవకాశం ఉన్నది. మందులు చూసుకున్నట్లయితే మందులు ధరలు పెరుగుతాయి. వ్యాధులకి కొత్త రకం మందులు, వ్యాక్సిన్లు కనుగొనబడతాయి. సఫలీకృతమై వ్యాధులు తగ్గించబడతాయి. వైద్యము కొన్ని ప్రాంతంలో
మందుల వలన వైద్యం వికటించే సూచనలున్నాయి. వైద్య వృత్తి వారికి ఉత్సాహకరమైనటువంటి ప్రోత్సాహము లభిస్తాయి. మాంసము ధరలు పెరుగుతాయి. మాంస వృత్తుల వారికి లాభదాయకంగా ఉంటుంది. క్రీడారంగం, ఈ సంవత్సరం క్రీడారంగంలో విజేతలయ్యేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మన భారతదేశం నుండి మనకి ఏవి ఎన్ని శాతం అనేటటువంటివి తెలుసుకుందాము. నిర్ణయాలు. శ్రీ విశ్వావసునామ సంవత్సరానికి వర్షధాన్యాదులు వస్తు నిర్ణయం. వర్షం 11, ధాన్యం 11, శీతం 5, తృణం 13, ఉష్ణం 17, మారుతం 13, ప్రజావృద్ధి 15, ప్రజాక్షయం 15, రాజవిడ్వరం 11, ఉగ్రం 5, పుణ్యం 5, పాపం 5, వ్యాధుల నిర్ణయం. వ్యాధి 15, ఉపశమనం 17, ఆచారం 7, దుష్ప్రవర్తన 7, మరణం 5, జన్మాని 5, మృగక్షయం 13, కీటక భయం 17, కీటకనాశనం 11, మూషికోద్భవం 13, మూషికనాశనం 7, సర్పోపద్రవం 11, సర్పనాశనం 9, కామం 19, క్రోధం 7, లోభం 7, మోహం 3, మదం 13, మాత్సర్యం 3, సుఖం 7, దుఃఖం 9, భోగం 9, విడంబం 7, మనోవేదన 3, ద్వేషం 15, ప్రతిష్ట 9, అప్రతిష్ట 19, జోదం 11, ప్రమాదం 19, పురుషవృద్ధి 9, స్త్రీ వృద్ధి 15, ధాతు 3, భయం 7, శౌర్యం 11, దుష్ట నిగ్రహం 15, శిష్టపాలన 19, సత్యం 5, అసత్యం 7, విశ్వాసం 9, అవిశ్వాసం 11, దయ 13, నిర్దయ 15, న్యాయం 17, సస్యవృద్ధి 8, తన్నాశ 5, పశువృద్ధి 6, తన్నాశ 7, సుఖవృద్ధి 7, తన్నాశ 7, ధూమ్రకీటక వృద్ధి 8, తన్నాశ 8, క్షుధ 9, తృష్ణ 7, నిద్ర 13, ఆలస్యం 13, ఉద్యోగం 11, శాంతం 13, క్రోధం 11, లోభం వృద్ధి 3, మిత్రభేదం 1, స్నేహం 13, రసనిష్పత్తి 7, ఫలనిష్పత్తి 11, ఉత్సాహం 9, జ్ఞానం 13, అజ్ఞానం 1, కపటం 7, నిష్కపటం 13, ధార్మికం 17, అధార్మికం 1. గోమయ వృద్ధ్యాదులు చూసుకున్నట్లయితే గోమయ వృద్ధి 3, తన్నాశ 9, సస్యకీటక వృద్ధి 1, తన్నాశ 1, శలభ వృద్ధి 3, తన్నాశ 7, మసిక వృద్ధి 1, తన్నాశ 5, మత్కున వృద్ధి 3, తన్నాశ 5, వృచ్చిక వృద్ధి 7, తన్నాశ 7, వ్యాఘ్ర వృద్ధి 9, తన్నాశ 7, పక్షి వృద్ధి 5, తన్నాశ 1, తన్నాశ 1, మైషవృద్ధి 2, తన్నాశ 2, మృగవృద్ధి 3, తన్నాశ 2, త్యాగవృద్ధి 2, తన్నాశ 4, అశ్వవృద్ధి 2, తన్నాశ 2, గజవృద్ధి 5, తన్నాశ 1, ఉష్ట వృద్ధి 2, తన్నాశ 2, విప్రవృద్ధి 3, తన్నాశ 2, క్షత్రియ వృద్ధి 5, తన్నాశ 4, వైశ్య వృద్ధి 4, తన్నాశ 1, శూద్ర వృద్ధి 5, తన్నాశ 3, మ్లేచ్ఛ వృద్ధి 4, తన్నాశ 4, శంకర వృద్ధి 3, తన్నాశ 1, నవరత్న వృద్ధి 3, తన్నాశ 5, మరకత వృద్ధి 2, మాణిక్య వృద్ధి 3, వజ్ర వృద్ధి 4, వైడూర్య వృద్ధి 5, గోమేదక వృద్ధి 1, పుష్యరాగ వృద్ధి 1, ఇంద్రనీల వృద్ధి 1, ప్రవాల వృద్ధి 1, మౌక్తిక వృద్ధి 1, ఇతర రత్న వృద్ధి 1. స్వర్ణాదుల నిర్ణయం చూసుకున్నట్లయితే సువర్ణ వృద్ధి 6, రజత వృద్ధి 6, తామ్ర వృద్ధి 0, కాంస వృద్ధి కంచు వృద్ధి 8, ఇత్తడి 12, లోహ వృద్ధి 8, సీసం వృద్ధి 10, రసవృద్ధి 6, ధాన్యాదులు వ్రీహ్రి వచ్చరికల్లా 16, శాలి వృద్ధి రంగుధాన్యం అంటే 2, కులొత్త వృద్ధి 2, తెలలు 16, మినుము వృద్ధి 2, ముద్గర 12, సర్షప 16, చనక వృద్ధి 8, అడక వృద్ధి 16, గోధుమ వృద్ధి 16, కొర్రల వృద్ధి 6, అలచందల వృద్ధి 14, నల్లని ధాన్యం వృద్ధి 16, రాజమాంసం 12, నీవారలు 2, సింభి 2, పనస వృద్ధి 10, నారికేల వృద్ధి 13, మాది ఫల వృద్ధి 19, జంబీర వృద్ధి 16, ఖర్జూర వృద్ధి 10, రంభాఫల వృద్ధి 19, చూతఫల వృద్ధి 7, కపిత్త ఫల వృద్ధి 19, తింత్రిణి వృద్ధి 25, ధాత్రి 1, అతివృష్టి 2, మక్షిక వృద్ధి 3, సునక వృద్ధి 17, సూకర వృద్ధి 3, స్వచక్ర భయం 13, స్వప్నాదులు స్వప్నం 1, సుషుప్తి 6, జాగ్రత్తం 0,
క్రోధం 12, సంగమం 8, జ్ఞానం 10, అజ్ఞానం 10, భుక్తి 6, దాస్యం 0, అండజ వృద్ధి 11, తన్నాశ 11, స్వేదజ వృద్ధి 5, తన్నాశ 13, ఉద్వేజ వృద్ధి 17, తన్నాశ 13, జరాయుజ వృద్ధి 15, తన్నాశ 15, స్థావర వృద్ధి 11, తన్నాశ 5, జంగమ వృద్ధి 5, తన్నాశ 5, విద్యుత్తు 730, శిలాపాతం 834, గర్జితం 974. చాలా సమ్మిళితంగా ఉన్నాయి. ఆదాయం వ్యయం ఎక్కువగా ఉన్నాయి. ఎలా ఆదాయం కాదు, వీటిలో మీకు తన్నాశ జపం స్త్రీ యొక్క వృద్ధి ఎక్కువగా ఉంది. ఇక్కడ మీరు జనం వృద్ధి నాశనం రెండు సమానంగా సమానంగా అది అంటే ఏదో మనకి ఒక పాపం ఉత్పాదం పుణ్యం కూడా అనేటటువంటిది తప్పనిసరిగా గోచరిస్తుంది ఏప్రిల్ మే ఈ నెలల్లో. పాపం పుణ్యం కూడా 5 చాలా సమానంగా ఉంది. ఎంత సమానంగా పుణ్యం చేస్తామో అంత పాపం కూడా క్రోధం కూడా ఉంటుంది. ఎక్కువగానే ఉంది. ఉమ్, ఉమ్, ఉమ్. గురువుగారు, మరి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉగాది రోజున మనం పంచాంగ శ్రవణం మీరు పఠిస్తున్నారు, మేము వింటున్నాము, చాలా అదృష్టంగా భావిస్తున్నాము. అయితే ఈ సంవత్సరంలో వివిధ రాశుల వారికి ఎలా ఉండబోతోంది తెలియజేస్తారా? ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాం. ఈ మేషరాశికి సంబంధించినటువంటి వారు నక్షత్రం గనక తెలిసి ఉన్నట్లయితే వారిది అశ్విని నక్షత్రంలో 4 పాదాలు, భరణి నక్షత్రంలో 4 పాదాలు, కృత్తికా నక్షత్రంలో 1వ పాదం చెందినవారు ఈ రాశికి సంబంధించినవారు. అంతేకాకుండా పేరులో నక్షత్రం తెలియని వారికి పేరులో మొదటి అక్షరాన్ని గనక చు, చే, చో, చౌ, లా, లి, లు, లే, లా, ఆ ఈ అక్షరం కలిగిన వారి అక్షరంతో పేరు ప్రారంభమైనటువంటి వారు కూడా ఈ రాశికి సంబంధించిన వారు అవుతారు. వారు ఈ ఫలితాలు చూసుకోవాలి. ఈ సంవత్సరం ఈ మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయము 14, రాజపూజ్యం 5, అవమానం 7. వీరి అదృష్ట సంఖ్య 9. ఇక గ్రహ బలాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి వృషభంలో 3-4-2025 నుండి 9-5-2025 వరకు, అదేవిధంగా 9-5-2025 నుండి 28-9-2025 వరకు మిథునములోను, 28-9-2025 నుండి 12-11-2025 వరకు గురుడు వీరికి ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నాడు. దీనివలన మంచి వాక్కు, ధనాదాయము, నూతన వ్యక్తుల యొక్క పరిచయము, సోదరుల వలన ధన వ్యయము, చింతన, దైవభక్తి కలిగి ఉండేటటువంటిగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకునే అవకాశాలు ఉన్నాయి. కార్యసిద్ధి, ధనలాభము, కుటుంబంలో సుఖ సంతోషాలతో ఉంటారు. అదేవిధంగా శని మీనరాశిలో సంచారం చేయటం వల్ల అది వ్యయస్థానము కనుక ధన నష్టము, కొంత వృధా ప్రయాస, అలసట, కలహములు, అదేవిధంగా చిన్నపాటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉండేటువంటి సూచనలు కలుగుతున్నాయి. రాహు కేతువులు. రాహువు కుంభరాశిలోకి 15/5/2025 నుండి 22/1/2026 వరకు లాభస్థానంలోను, అదేవిధంగా కేతువు సింహరాశిలో 15/5/2025 నుండి 22/1/2026 వరకు పంచమ స్థానంలో సంచారం చేస్తూ ఉంటాడు. ఈ రాశి వారులకు వీటి వలన లాభము, మంత్రానుష్ఠానము, జ్ఞాన సముపార్జన చేస్తారు. సంతాన సౌఖ్యం కలుగుతుంది. పోటీ పరీక్షల్లో నెగ్గుతారు. విద్యార్థుల దశలో ఉన్నటువంటి వారు మంచి ఫలితాలను సాధిస్తారు. ఇక అశ్విని నక్షత్రం వారికి చూసుకున్నట్లయితే వీరికి 2, 0, 4 అంటే కందాదాయ ఫలాలు ఇవి. కందాదాయం అంటే ఒక్కొక్క అంకె 4 నెలలను సూచిస్తుంది. మొదటి అంకె ఉగాది ప్రారంభమై నుంచి మొదటి 4 నెలలు, రెండవ అంకె తదుపరి 4 నెలలు, మూడవ అంకె తదుపరి 4 వెరసి 12 నెలలు. ఇవి బేసరాశులు అంకెలు గనక ఉన్నట్లయితే వీరికి సంపూర్ణ ఫలం కలుగుతుంది. సరి సంఖ్యలు గనక వచ్చినట్లయితే సమఫలం కలుగుతుంది. 0 ఉన్నట్లయితే శూన్యఫలము కలుగుతుంది. కాబట్టి ఇందులో ఉన్నటువంటి అశ్విని నక్షత్ర జాతకులకి 2, 0, 4 ఉంది. అంటే ఆది శూన్య మహావ్యాధి. అంటే 0 గనక మొదట్లో ఉన్నట్టయితే మహావ్యాధి, 0 గనక మధ్యలో ఉన్నట్లయితే రుణములు చేయవలసి వస్తుంది, 0 గనక చివరిలో ఉన్నట్టయితే శూన్యఫలం ఉంటుంది. అట్లనే భరణి నక్షత్ర జాతకులకి 6, 1, 1 ఒక సరి సంఖ్య, 2 బేసి సంఖ్యలు ఉన్నాయి. అదేవిధంగా కృత్తికా నక్షత్రంలో మొదటి పాదంలో పుట్టినటువంటి వారికి 1, 2, 3
అశ్విని నక్షత్ర జాతకులు వైడూర్యం ధరించవచ్చు, భరణి నక్షత్ర జాతకులు వజ్రాన్ని ధరించవచ్చు, కృత్తికా నక్షత్రం వారు కెంపును ధరించవచ్చు. అలానే వీరికి ఇంకా శుభదాయకంగా వృద్ధి చెందటానికి సుందరకాండ పారాయణం కానీ, ఎక్కడైనా భాగవత సప్తాహం ప్రవచనం జరుగుతుంటే అక్కడ వినటం కానివ్వండి, భక్తి శ్రద్ధలతో శ్రవణ చేయటం కానీ, మంగళవారం ఆంజనేయ స్వామి వారికి దేవాలయాన్ని సందర్శించటం కానీ ఇటువంటివి చేసుకున్నట్లయితే వీరికి కొంచెము అనుకూలంగా మెరుగ్గా ఉండేటువంటి అవకాశాలు ఖచ్చితంగా గోచరిస్తూ ఉన్నాయి. వృషభ రాశి కృత్తికా నక్షత్రానికి సంబంధించినటువంటి 2, 3, 4 పాదములు, రోహిణీ నక్షత్రానికి సంబంధించినటువంటి 1, 2, 3, 4 పాదములు, మృగశిర నక్షత్రానికి సంబంధించి 1, 2 పాదాలు వెరసి ఈ 3 నక్షత్రాల వారికి, ఈ రాశికి సంబంధించిన వారు నామ నక్షత్రాలలో మొదటి నక్షత్రం ఈ, ఊ, ఏ, ఓ, వా, వి, ఊ, వే, ఓ అనేటటువంటి అక్షరాలు కలిగినటువంటి వారు ఈ వృషభ రాశి కిందకి వస్తారు. ఈ వృషభ రాశి వారికి జన్మస్థానం, ద్వితీయ స్థానం, తృతీయ స్థానం, మళ్ళీ తిరిగి ద్వితీయ స్థానంలో గురుడు సంచారం చేస్తూ ఉన్నాడు. వీటి ఫలంగా ఆరోగ్య సమస్య, ఉదర సంబంధమైనటువంటిది, జీర్ణక్రియకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఆహార నియమాలు శ్రద్ధగా పాటించాల్సిన అవసరం ఉన్నది. మృష్టాన్న భోజనం చేసేటువంటి సూచనలు కలుగుతున్నాయి. భయాందోళనలు ఉంటాయి. భూగృహ లాభాలు కలుగుతాయి. గృహంలో శుభకార్యాల నిమిత్తమై ఖర్చు చేస్తారు. సోదర మూలకంగా ధనలాభం కలుగుతుంది. కార్యదక్షత కలిగి ఉంటారు. ధనాభివృద్ధి చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో మంచి లాభాలు ఉంటాయి. వ్యాపారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి వీరికి. అదేవిధంగా శని లాభస్థానంలో ఉన్నారు వీరికి. ఈ సంవత్సరం మీన కుంభ రాశులలో సంచరిస్తున్నాడు. కుంభంలోకి మళ్ళీ వక్రించి తర్వాత మళ్ళీ మీనరాశిలోకి. కనుక అన్యాయ ధనార్జన, అన్యాయంగా వృత్తిలో రాణింపు ఇటువంటివి ఎక్కువగా జరుగుతాయి. అన్ని లాభాలే కానీ అది ధర్మ మార్గమైనటువంటి లాభంగా కాకుండా అన్యాయంగా వచ్చేటటువంటిది ధనం వీరికి చేకూరే అవకాశం ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా అనుకూలమైనటువంటిదిగా భావించాలి. అదేవిధంగా రాహు చూసుకున్నట్లయితే ఈ రాశి వారులకు దశమ స్థానంలోనూ, కేతు చతుర్థ స్థానంలోనూ సంచారం చేస్తున్నాడు. చేయు పనుల్లో సంతృప్తి, విందు వినోదాలలో పనులు ఆలస్యం కలుగుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. పనులు ఆలస్యం అవుతాయి, నెమ్మదిగా జరుగుతుంటాయి. అయితే ఉత్తరార్ధంలో కొంత ఇబ్బందులు ఉన్నను చివరిలో వీరికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా రాశిలో ఉన్నటువంటి కృత్తికా నక్షత్రం వారికి కందాదాయాలు తీసుకున్నట్లయితే 1, 2, 3 అంకెలు. రోహిణీ నక్షత్రం వాళ్ళకి 4, 0, 0. మృగశిర నక్షత్రం వారికి 7, 1, 2. వీరికి ఆదాయం చూసుకున్నట్లయితే 11, వ్యయం చూసుకునేటట్లయితే 5, రాజపూజ్యం 1, అవమానం 3, అదృష్ట సంఖ్య 6. అయితే కృత్తికా నక్షత్రం వారు గృహ సంబంధమైనటువంటి నూతన వస్తువులు, క్రయ విక్రయాలు చేస్తారు. గృహంలో మార్పులుంటాయి. చిరాకు, మానసిక అశాంతి ఉంటుంది. కొంత ఆంజనేయ స్వామి వారికి ప్రదక్షిణలు, ఆకుపూజలు చేసుకోవటం, అన్న సంతర్పణ చేయటం అనేటటువంటిది శ్రేష్టం. రోహిణీ నక్షత్ర జాతకులకి వాహనం కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. శత్రుభయం, మానసిక అశాంతి, ఆందోళన కలుగుతుంది. వీరు చండీ పారాయణం కానీ, దేవాలయాల్లో దీపారాధన నిమిత్తమై నూనె సమర్పించటము ఇటువంటివి చేసుకున్నట్లయితే వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా మృగశిర నక్షత్ర జాతకులకి కోపము, చీకు, చిరాకు అధికము, శ్రమ, ఒత్తిడికి గురవుట, కుటుంబ సౌఖ్యము, రుద్రపారాయణము, హవనం చేయుట, శివాభిషేకం చేసుకోవటం వల్ల వీరికి శ్రేయోదాయకంగా ఉంటుంది. ఈ రాశి వారులకు మిథున రాశి. మిథున రాశి మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు ఈ రాశికి చెందినవారు. అంతేకాకుండా కా, కీ, కు, ఖ, ఞ, ఛ, కే, కో, హా అనేటువంటి అక్షరం నామనక్షత్రంలో మొదటి అక్షరం కలిగినటువంటి వారు ఈ మిథున రాశికి చెందినవారు అవుతారు. ఈ రాశి వారికి ఆదాయం 14, ఖర్చు 2, రాజపూజ్యం 4, అవమానం 3, అదృష్ట సంఖ్య 5. చాలామందికి ప్రజలలో ఆదాయము అంటే నాకు వచ్చే డబ్బు, ఖర్చు అంటే నేను ఖర్చు పెట్టాననేటువంటి భావన ఉన్నది. ఇది కాదు. ఆదాయము అంటే సమాజానికి మనము ఏ సేవ చేస్తున్నాము, ప్రకృతికి మనం ఏ విధమైనది ఇస్తున్నాము, మన నుంచి ప్రకృతికి వెళ్ళేది సమాజానికి వెళ్ళేదేమో వ్యయము, ప్రకృతి నుంచి సమాజం నుంచి మనము పొందేదాన్ని లాభం అంటాం.
అది అది సేవలో కావచ్చు, దేంట్లో కావచ్చు, అందులో ధనము కూడా ఒక భాగము, అంతేగాని మొత్తము ధనము కాదు. ఆ భావన ఉండాలి. కానీ చాలా మంది అలా అనుకోరు. ఆదాయం అంటే ఎంత వస్తుంది, మనం ఎంత ఖర్చు అవి కాదు, చేస్తున్నాం దాని వీటి అర్థం మీద అది కాదు ఆధారపడి అసలు. ఉంటాయి. మన ఇంట్లో ఒక పని చేయవలసి వచ్చింది, కానీ మన పని చేయకుండా ఇక్కడ మనకు నష్టం జరుగుతుంది. స్నేహితుడికి సేవ చేయడానికి వెళ్ళి వస్తాం అంటే ఇక్కడ అవతల వాడికి సేవ చేసాం, ఇతరులకు సహాయపడ్డాం, కానీ అది మంచి పని. కానీ ఇంట్లో మనకి నష్టం జరిగిపోయింది, ఇది మనకు వ్యయం. అలా భావించాలి. ఈ రాశి వాళ్లకు వ్యయస్థానము, జన్మస్థానము, ద్వితీయ స్థానము, ఈ 3 స్థానంలో గురుని యొక్క సంచారం కలుగుతుంది. దీనివలన చేయు కార్యాల్లో ఆటంకాలు, ఆధ్యాత్మికంగా ధనం ఖర్చు చేయుట, తీర్థయాత్రలు చేయుట, ఉదార సంబంధమైనటువంటి వ్యాధులుంటాయి, ఆరోగ్య సమస్యలు, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, కుటుంబ సభ్యుల యొక్క ఆనందదాయకంగా ఉంటారు, మీ వాక్కు కొంచెం విలువ పెరుగుతుంది, మీ పరపతి పెరుగుతుంది, అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్నది ఈ రాశి వాళ్లకు. అట్లానే శని మీన కుంభ రాశుల్లో సంచారం చేయటం వలన దశమ స్థానంలో వృత్తిలో రాణింపు, రాజకీయ లబ్ధి, అదేవిధంగా చేయు పనుల్లో కొంచెము వృత్తుల్లో ఆలస్యం జరుగుతుంది మందంగా. రాహు వచ్చేసరికల్లా కుంభరాశిలో సంచారం జరుగుతున్నాడు, భాగ్యస్థానము. కేతు సింహం రాశిలో సంచారం చేస్తున్నాడు, తృతీయ స్థానము. వీరికి విదేశీ యోగం చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్నదమ్ములు, సోదరుల సోదరుల మధ్య కొంత కలహం ఏర్పడే అవకాశం ఉన్నది. మృగశిర నక్షత్ర జాతకులకు తీసుకున్నట్లయితే వీరికి మొదటి అంకె 7, రెండవది 1, 2. ఆరుద్ర నక్షత్రం వారికి 2, 2, 4. పునరోసు నక్షత్రం వారికి తీసుకున్నట్లయితే 5, 0, 1. అంటే మృగశిర నక్షత్రం వారికి విరోధములు, ఆదాయానికి సరిపడు ఖర్చులుంటాయి, సంబంధం లేని విషయాల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు, ఆధ్యాత్మిక పరంగా ధనం ఖర్చు చేయుట, కలహము, ఆకస్మిక ధన వ్యయము, మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వీరికి శని జప తర్పణ హవనంతో 108 సార్లు మన్యసూక్త పారాయణం కనుక చేసుకున్నట్లయితే కొంతవరకు వీరికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఆరుద్ర నక్షత్ర జాతకులకి శుభకార్యం తలపెడతారు. వీరు వృత్తి వ్యాపారాదుల్లో గౌరవాదులు తగ్గుతాయి, గృహ నిర్మాణంలో తలపెడతారు, ధన వ్యయము జరుగుతుంది. అదేవిధంగా తీసుకునేటువంటి ఆహారాన్ని బట్టి లోపం వల్ల వీరికి కొద్దిగా అజీర్తి చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వీరు శ్రీ పార్వతీ కళ్యాణాన్ని చేయించటం వలన లేదా రుద్రాభిషేకం గావించటం వలన వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే సూచనలు కనబడుతున్నాయి. పునరుసు నక్షత్ర జాతకులకి క్రయ విక్రయాలు చేస్తారు, కుటుంబంలో సంతోషంగా ఉంటారు, కుటుంబ సఖ్యత, ఆనందము, నూతన వ్యక్తుల వలన లాభదాయకము, సత్యవ్రతం ఆచరించుట చేత శ్రీరామ కళ్యాణంలో పాల్గొనటం వల్ల మరికొంచెం వీరికి అనుకూలంగా ఉంటుంది. మృగశిర నక్షత్రం వారు పగడం ధరించవచ్చు, ఆరుద్ర నక్షత్రం వారు గోమేధికము, అదేవిధంగా పునరుసు నక్షత్రం వారు కనకపుష్యరాగం ధరించినట్లయితే కొంత అనుకూలదాయ ప్రయోజనకరంగా ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. అదేవిధంగా కర్కాటక రాశి వారిని చూసుకున్నట్లయితే పునరుసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. నామ నక్షత్రాల్లో మొదటి అక్షరం తీసుకున్నట్లయితే హి, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అనేటువంటి అక్షరాలు ఈ రాశికి సంబంధించిన వారు అవుతారు. వీరికి ఆదాయం 8, ఖర్చు 2, రాజపూజ్యం 7, అవమానం 3. అదృష్ట సంఖ్య వీరిది 2. వీరికి గురుడు లాభస్థానంలోను, వ్యయస్థానంలోను, జన్మస్థానంలోనూ సంచారం చేస్తున్నారు. వీటి వలన వీరు విందులు, వినోదాల్లో పాల్గొంటారు, కుటుంబంలో శుభకార్యములు జరుగుతాయి, అన్ని విధాలుగా కూడా మంచిది. ఆధ్యాత్మికతలో వీళ్ళు పాల్గొంటారు, మిశ్రమ ఫలితాలు అధికం, ధన వ్యయం జరుగుతుంది, తీర్థయాత్రలు చేయుట, ఆరోగ్య సమస్యలు, ఉదర వ్యాధులు ఉండేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. శని వీరికి భాగ్యస్థానంలో సంచారం కలుగుట చేత విరోధములు, పితృ సంబంధీయ వర్గీయులతో కొంత వైరం కలిగేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. రాహువు అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నాడు, కేతు సింహంలో ద్వితీయ స్థానంలో సంచారం చేయటం వల్ల వాహన భయము, మానసిక ఆందోళనలు, ధనహాని, చీకు, చింత, డిప్రెషన్లోకి వెళ్ళేటటువంటి సూచనలు కూడా కొంచెం ఉన్నాయి. కాబట్టి వీరికి రాహు సంబంధమైనటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిది. పునరుసు నక్షత్ర జాతకులకి కందాదాయం తీసుకున్నట్లయితే 5, 0, 1. పుష్యమి నక్షత్రం వారికి 0, 1, 3. ఆశ్లేష నక్షత్ర జాతకులకి 3, 2, 0. కాబట్టి వీరికి నూతన వ్యక్తుల పరిచయం. పునరోసు నక్షత్రం వారిని కనుక చూసుకున్నట్లయితే నూతన వ్యక్తుల పరిచయం, గృహ నిర్మాణ పనులు సాఫీగా కొనసాగుతాయి.
సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క భుజంగ స్తోత్ర పఠనం కానీ లేదా సుందరకాండ పారాయణం కానీ చేయటం వల్ల వీరికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. పుష్యమి నక్షత్ర జాతకులు కనుక తీసుకున్నట్లయితే ఆధ్యాత్మికంగా ధనం ఖర్చు చేస్తారు. అదేవిధంగా అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. కార్యాలలో కొంత కలహాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. వీరికి సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయం పఠనం చేయటం వల్ల కొంతవరకు మెరుగ్గా ఉంటుంది. ఆశ్లేష నక్షత్ర జాతకులకు 3, 2, 0 వీరికి కలత్ర దోషాలు, నమ్మక ద్రోహం చేయుట, మానసిక విచారణ ఇటువంటి ఇతిబాధలు కలుగుతాయి. వీరికి సుబ్రహ్మణ్య స్వామివారి ఆరాధన, కృత్తికా నక్షత్రం రోజున ఉపవాసము, నాగశాంతి పూజ, చండీ సత్యపారాయణం కనుక ఆచరించినట్లయితే వీరికి అన్ని విధాల గనక అనుకూలంగా ఉంటుంది. గురుగారు, తదుపరి సింహరాశి గురించి తెలియజేస్తారా? తప్పనిసరిగా సింహరాశి ఈ రాశి వారిని తీసుకున్నట్టయితే మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1 పాదం. ఈ వీరందరూ కూడా ఈ రాశి వారికి చెందిన వారు అవుతారు. ఇంతేకాకుండా మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అనే అక్షరములు నామ నక్షత్రాలు మొదటి అక్షరం కలిగినటువంటి వారందరూ కూడా ఈ రాశికి చెందిన వారే ఉంటారు. ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6, అదృష్ట సంఖ్య 1. ఈ రాశి వారికి గురుడు దశమ లాభ వ్యయ స్థానంలో సంచారం చేయటం వల్ల గృహములో మార్పులు, ధన వ్యయము, మిశ్రమ ఫలితం ఉంటాయి. కార్యసిద్ధి, ధనాదాయము అందరి యొక్క సహకారాలు లభిస్తాయి. తీర్థయాత్రలు సేవించుట, దైవభక్తి, పూజల్లో పాల్గొంటారు. అదేవిధంగా శని అష్టమ స్థానంలో కలిగి ఉంటున్న కార్య సాఫల్యత, దైవభక్తి పెరుగుతుంది. రాహువు సప్తమ స్థానము, కేతు జన్మస్థానంలో సంచారం చేయటం వలన కార్యాలు చేస్తారు. మకా నక్షత్రం వారికి 602 కందాదాయ ఫలం. పూర్వఫల్గుని వారికి 114, ఉత్తర వారికి 421. స్థానచలనం చేయి ప్రయత్నములు ఫలించకపోవట, అసంతృప్తి, ధనలాభము, ప్రయాణ ఆటంకాలు, అట్లానే విందు వినోదాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. మకా నక్షత్రం వాళ్ళు సువాసిని అర్చనలు, ముత్తైదువులకి తాంబూలాలు పంచట, సౌందర్యలహరి పారాయణం చేసుకున్నట్లయితే శుభదాయకంగా ఉంటుంది. పూర్వ ఫల్గుని వారికి చండీ పారాయణం, రుద్రాభిషేకం, పుష్మాండ దానం చేసుకున్నట్లయితే అనుకూలంగా ఉంటుంది. ఉత్తరా నక్షత్ర జాతకులు విందు వినోదాలు పాల్గొంటారు. వీరికి గురుచిత్ర పారాయణం, మంచి శనగల దానం చేసుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా శుభసూచకంగా కనబడుతుంది. ఇవి ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. తదుపరి కన్యారాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే కన్యారాశి వారు ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, అదేవిధంగా టో, పాపి, పూ, షం, నా, ఠా, పే, పో ఈ అక్షరాలకు నామ నక్షత్రంలో మొదటి అక్షరం అయి ఉన్నటువంటి వారు ఈ రాశికి చెందిన వారు అవుతారు. ఆదాయం 4, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6, అదృష్ట సంఖ్య 5. ఈ రాశి వారికి గురుడు భాగ్య దశమ లాభస్థానాల్లో సంచారం చేస్తూ ఉంటాడు. తలపెట్టిన కార్యాలు పూర్తి చేస్తారు. మిశ్రమ ఫలితాలు, ఇంట బయట వివాదాలు, జన వ్యవస్థ బాధలు అధికంగా ఉంటాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్త వహించడం చాలా ఉత్తమం. శని సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. భూగృహ సంబంధ లాభాలు, కార్యహాని, మనోవేదన కలుగుతుంది వీరికి. రాహువు షష్ఠ స్థానంలో, కేతు వ్యయస్థానంలో సంచారం చేయటం వలన ఆర్థిక ఉపశమనం, మనస్తాపం, ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనట, ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించిన వాటిలో ఖర్చు చేయటం జరుగుతుంది. ఉత్తరా నక్షత్రం వారికి 4, 2, 1 కందాదాయ ఫలము. హస్త వారికి 7, 0, 3, చిత్త వారికి 2, 1, 0. అయితే ఆర్థికపరమైన సమస్యలు, దూర ప్రయాణం చేయవలసి వస్తుంది ఉత్తరావారు. మస్తా వారికి ఆకస్మిక ధన నష్టం, సంఘంలో మీ గౌరవాలు పెరుగుట. చిత్తా వారికి శ్రమ అధికం, మానసిక ఆందోళనలు, నూతన ప్రయత్నాలు చేజారుట. వీరికి ఉత్తరవారు గురు పూజ, దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేయటం, పితృదేవారాధన చేసుకున్నట్లయితే మంచిది. హస్త నక్షత్రం వారికి దుర్గా సూక్త పారాయణం, చండీ పారాయణం, మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేసుకున్నట్లయితే అనుకూలతలు కనిపిస్తున్నాయి. చిత్తా వారికి సౌందర్యహరి పారాయణం, శ్రీశైల ఖండ పారాయణం కనుక ఆచరించినట్లయితే సర్వత్రా కూడా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తులారాశి వారిని కనుక చూసుకున్నట్లయితే ఈ తులారాశి వారికి ఆదాయం 11, ఖర్చు 5, అదృష్ట సంఖ్య 6, రాజపూజ్యం 2, అవమానం 2, చిత్త 3, 4 పాదాలు, అదేవిధంగా స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు ఈ రాశికి చెందిన వారు అవుతారు. ప్ర, రా, శ్రీ, బ్ర, హ, రే, రో, ద్రో, ద్రౌ, తా, తి, తూతే ఈ అక్షరాలు నామాక్షరంలో మొదటి అక్షరాలు కలిగినటువంటి వారు ఈ రాశికి సంబంధించిన వారు అవుతారు. ఈ రాశి వాళ్ళకి గురుడు అష్టమ స్థానంలోను, భాగ్యస్థానంలోను, దశమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. వీరికి పనిలో ఆలస్యం, ఉద్యోగ వ్యాపారంలో ఒడిదుడుకులు, భూలాభం, కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు. కొన్ని పనులు సఫలీకృతం అవుతాయి. మనపీడ, మానసిక శాంతి, శ్రమ అధికం, అనారోగ్య బాధలు ఉంటాయి కొంచెం. శని షష్ఠ స్థానంలో సంచారం చేయటం వల్ల ఆరోగ్య సమస్యలు, కోపము, చీకు, చిరాకు, కాళ్ళు, ఎముకలకు సంబంధించినటువంటి రుగ్మతలు ఏర్పడేటువంటి సూచనలు కొంచెం కనిపిస్తున్నాయి. రాహువు పంచమ స్థానంలో ఉన్నాడు. కేతు లాభస్థానంలో ఉన్నాడు. సంతాన సుఖము, ఇష్టమైన పనులు ఆలస్యం అగుట, వృత్తి ఉద్యోగాల్లో మెలకుగా ఉంటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో నెగ్గుతారు.
చిత్తా నక్షత్రం వారికి 2-1-0 కందాదాయ ఫలము, స్వాతి వారికి 5-2-2, విశాఖ వారికి 0-0-4. అయితే చిత్తా వారికి విదేశీ ప్రయాణం, తరచూ ప్రయాణములు చేయుట, అలసట, నూతన కార్యసిద్ధి. వీరు గణపతి ఆరాధన, మనసుయుక్త పారాయణ చేసుకున్నట్లయితే కొంత ఉపశమనం కలిగే అవకాశాలు ఉన్నాయి. స్వాతి నక్షత్రం వారు వృత్తి వ్యాపారాదులు ఒడిదుడుకులు, మానసిక ఆందోళన కలుగుతాయి. వీరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణం, విష్ణు ఆలయంలో ప్రతి శనివారం ప్రదక్షిణ చేయుట మంచిది. విశాఖ నక్షత్రం వారు చూసుకున్నట్లయితే భూగృహ క్రయ విక్రయాలు, వస్తు వాహనములు కొనుగోలు చేస్తారు. వీరు కనకదార స్తోత్రం చదువుట, శుక్రవారం ఉపవాస నియమంలో పాటించడం వీరికి ఎంతో శ్రేయదాయకం. వృశ్చిక రాశి వారు చూసుకుంటే విశాఖలో ఉన్నటువంటి 4వ పాదం, అనురాధ 1-2-3 పాదాలు, జ్యేష్ఠ 1-2-3-4 పాదాలు, తో నా నీ నూనె నోయాయి ఎవు ఈ అక్షరాలకు సంబంధించిన నామనక్షత్రంలో మొదటి అక్షరాలు అయినటువంటి వారు ఈ రాశికి చెందిన వారు అవుతారు. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3, అదృష్ట సంఖ్య 9. ఈ రాశి వారికి గురుడు సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో తరచూ పాల్గొంటారు. అనుకున్న పనులు సాధిస్తారు. వృత్తి వ్యాపారంలో లాభదాయకంగా ఉంటుంది. ఉదర సంబంధమైనటువంటి రుగ్మతలు ఉంటాయి. స్థాన మార్పులు, శరీర శ్రమ అధికం, మానసిక చింతన, ఆర్థిక మాందవ్యం ఉంటుంది. శని పంచమ స్థానంలో సంచారం చేయటం వల్ల మంత్రానుష్ఠానం చేపట్టుట, ఆధ్యాత్మిక ధార్మిక కార్యాలు తలపెట్టుట, కొంత మానసిక అశాంతికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. రాహువు చతుర్థ స్థానంలోనూ, కేతు దశమ స్థానంలో సంచారం చేయుట వలన చేయు పనులలో స్పీడ్ పెరుగుతుంది. ఇంటా బయట అనుకూలతలు, కార్యదక్షత, చపలత్వం, వృత్తిలో అప్పుడప్పుడు మధ్యలో ఆటంకాలు కలిగే సూచనలు ఉన్నాయి. విశాఖ నక్షత్రం వారికి కందాదాయ ఫలం చూసుకున్నట్లయితే 0-0-4, అనురాధ వారికి చూసుకున్నట్లయితే 3-1-1, జ్యేష్ఠ వారికి 6-2-3. విశాఖ నక్షత్రం వారు ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. వ్యాపారంలో ఒడిదుడుకులు. వీరికి శ్రీశైల ఖండ పారాయణం, మాస శివరాత్రి రోజున రుద్రాభిషేకం చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. అనురాధ వారికి తలపెట్టిన పనుల్లో జయం కలుగుతుంది. కోర్టుల్లో అనుకూల తీర్పులు ఉంటాయి. వీరికి చండీపారాయణం, సువాసిని పూజ, ముత్తైదులకి దక్షిణతో కూడినటువంటి తాంబూలాన్ని సమర్పించుకున్నట్లయితే వీరికి కొంత ఉపశమనం కలిగి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. జ్యేష్ఠ నక్షత్రం వరకు చూసుకున్నట్లయితే కుటుంబంలో సౌఖ్యము, కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు. వీరు సౌందర్య హరి పారాయణం కనుక చేసుకున్నట్లయితే ఇంకా అనుకూలమైనటువంటి వాతావరణం సమకూరుతుంది. ధనుసు రాశి మూలా నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1-2-3-4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ఈ రాశి వాళ్ళకి చెందిన వారు అవుతారు. అంతేకాకుండా ఏ బా బి బూ దా బా బై డా బే ఈ నక్షత్రాలు నామ నక్షత్రంలో మొదటి అక్షరం కలిగినటువంటి వారు ఈ రాశికి చెందిన వారు అవుతారు. ఆదాయం 5 ఈ రాశి వారికి, ఖర్చు 6, రాజపూజ్యం 1, అవమానం 5. గ్రహాలు చూసుకున్నట్లయితే గురుడు షష్ఠ స్థానం, సప్తమ స్థానం, అష్టమ స్థానంలో సంచారం చేయటం వలన కుటుంబంలో చేయు శుభకార్యాలు ఫలిస్తాయి. తలపెట్టిన పనులు ఆలస్యంగా నెరవేరుతాయి. కీర్తి భంగము, శత్రుమూలక భయము, ఆందోళన, శుభకార్య సాఫల్యత, కొంత అనుకూలతలు ఏర్పడతాయి. శని చతుర్థ స్థానంలో సంచారం చేయటం వలన కార్యభంగము, ధన నష్టం, అవమానాలు, ఆర్థిక మాందవ్యం పెరుగుతుంది. రాహువు తృతీయ స్థానం, కేతు భాగ్యస్థానంలో సంచారం వలన స్థానచలనం కలుగుతుంది. సోదర సోదరులతో మధ్య వైరం, పరస్పర వైరాలు ఉంటాయి. కార్యానుకూలతలు తక్కువ, మనశ్శాంతి కరువవుతుంది. మూలా నక్షత్రం వారికి మొదట కందాదాయ ఫలాల్లో 1-0-0, పూర్వాషాఢ వారికి 4-1-2, ఉత్తరాషాఢ వారికి 7-2-4. మూలా నక్షత్ర జాతకులు ఈ రాశికి సంబంధించిన వారు రుణబాధలు, తీర్థయాత్రలు చేయుట, తరచూ ప్రయాణాలు చేయుట జరుగుతుంది. పూర్వాషాఢ వారు రుణబాధలు తొలగిపోవుట, కలత్ర లాభం, కలుసుబాటు ఉంటుంది. ఉత్తరాషాఢ వారికి ఖర్చులు పెరుగుట, అనవసర ఖర్చులు, అనుకోని ప్రమాణాలు ఉన్నాయి. వీరికి సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయం పఠనం చేసినట్లయితే వీరికి అనుకూలమైనటువంటి వాతావరణం కలిగి కొంత ఉపశమనం కలిగి వృద్ధి చెందటానికి సూచనలు కలుగుతున్నాయి. మకర రాశి ఉత్తరాషాఢ 2-3-4 పాదాలు, శ్రవణం 1-2-3-4 పాదాలు, ధనిష్ట 1-2-3 పాదాలు ఈ రాశికి చెందినవారు అవుతారు. నామ నక్షత్రంలో మొదటి అక్షరం బో, జా, జీ, జూ, జే, ఖా, గా, గి అనేటటువంటి అక్షరాలు కలిగినటువంటి వారు కూడా ఈ రాశికి చెందినవారు అవుతారు. గురుడు ఈ రాశి వారికి పంచమ స్థానం, షష్ఠ స్థానం, సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. దీనివలన సంతాన సుఖము, పుత్రలాభం, కీర్తి, మంత్రానుష్ఠానము, ఉదర సంబంధ ఆరోగ్య సమస్యలు, అజీర్తి, గ్యాస్ ట్రబుల్, ఖర్చులధికం, వివాహ వ్యాపారాల భాగస్వామ్యంలో బలపడుట, ఆరోగ్య సమస్యలు, ధన నష్టం, గృహనింద చేసినట్టు అలసట ఇవన్నీ కూడా చేసిన అవకాశాలు ఉన్నాయి. శని ఈ రాశి వారికి తృతీయ స్థానంలో సంచారం ఉన్నారు. ముష్టాన్న భోజనం, రాజకీయ లాభం, కీర్తి, వృత్తి వ్యాపారాలలో అనుకూలతలు, రాజకీయ వ్యవహార వారికి కొద్దిగా అనుకూలమైనటువంటిది చెప్పవచ్చు. రాహు ద్వితీయ స్థానం సంచారం, కేతు అష్టమ స్థాన సంచారము, కుటుంబ సభ్యుల్లో వైరం, నిందల మోపుట, టెన్షన్స్, మానసిక ఒత్తిడి, కంటి సమస్యలు ఉన్నాయి.
ఈ రాశి వారిలోకి ఉత్తరాషాఢ నక్షత్రం వారిని చూసుకున్నట్టే నమ్మక ద్రోహం, మానసిక శాంతి, ఆకస్మిక కలహాలు, ప్రమాదాలు ఉంటాయి. శ్రవణ నక్షత్రం వారికి చూసుకున్నట్టే నూతన ప్రయత్నంలో కొంతమేరకు ఫలిస్తాయి. ఒడిదుడుకులు జాగ్రత్తలు అవసరం. వీరు విష్ణు ఆరాధన, లక్ష్మీనారాయణ పూజ, అన్నసంతర్పణ చేయడం చాలా మంచిది. ధనిష్ట నక్షత్రం వారు ఉపయోగం లేనటువంటి వాటికి ధనం ఖర్చు చేయుట, చేయు పనులు ఆటంకాలు, అశాంతి కలుగుతుంది. వీరు మహాశివరాత్రి రోజున నక్తవ్రతం ఆచరించుట, మహన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకోవడం చాలా ఉత్తమం. ఇక ఈ రాశి వారికి ఆదాయ వ్యయాలు చూసుకున్నట్లయితే ఆదాయం 8, ఖర్చు 14, రాజభుజ్యం 4, అవమానం 5, అదృష్ట సంఖ్య 8. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి కందాదాయం చిరకల 7, 2, 4, శ్రవణానికి 2, 0, 1, ధనిష్ట వారికి 5, 1, 3. కుంభరాశి ఈ రాశి వారిని కనుక చూసుకున్నట్లయితే ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు. నామ నక్షత్రంలో మొదటి అక్షరం గు, గే, గో, గౌ, సా, సి, సు, సే, సో, ద. ఈ అక్షరాలు కలిగినట్టు వారు కూడా ఈ రాశికి చెందిన వారు అవుతారు. ఈ రాశి వారికి ఆదాయం 8, ఖర్చు 14, రాజభుజ్యం 7, అవమానం 5, అదృష్ట సంఖ్య 8. గురుడు ఈ రాశి వారికి చతుర్థ స్థానము, పంచమ స్థానంలో, షష్ఠ స్థానంలో సంచారం చేస్తుండటం వలన హోదా పెరుగుతుంది, ఖర్చులు అధికం, గృహారంభం, పుత్రలాభం, మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఆరోగ్య సమస్యలు కూడా కొంత ఉన్నాయి. ఆందోళనకరంగా ఉంటుంది, అధిక ధన వ్యయం అవుతుంది. సంతానంలో అతో ఆనందదాయకంగా గడుపుతారు. శని ఈ రాశి వారికి ద్వితీయ స్థానం సంచారం చేస్తున్నారు. వాగ్బలం, కుటుంబంలోకి వచ్చేటువంటి కొత్త వ్యక్తుల నుండి సమస్యలు వస్తాయి. రాహువు జన్మస్థానంలోను, కేతు సప్తమ స్థానంలో సంచారం చేయటం వలన పట్టుదల కోసం పనులు అయినట్లే ఉండి అవ్వకపోవడం జరుగుతుంది. కంటి సమస్యలు ఉంటాయి. వ్యాపారంలో భాగస్వామ్యంలో మధ్య మనస్పర్ధలు కలిగేటటువంటి సూచనలు కలుగుతున్నాయి. ధనిష్ట నక్షత్రం వారికి తలవని తలంపుగా అదృష్టం, కార్యసానుకూలతలు ఏర్పడతాయి. శతభిషం వారికి వృత్తి వ్యాపారాలు అనుకూలతలు, ప్రయాణాలు అధికంగా ఉంటాయి. పూర్వభాద్ర నక్షత్రం వారికి కష్టానికి తగిన ఫలితం అందకపోవుట, ఇంటా బయట సమస్యలు. వీరికి చండీ పారాయణం, దుర్గా సూక్త పారాయణం, దుర్గా అష్టోత్తరం చదువుట. శతభిషం వారికి విష్ణు కళ్యాణం చేయించుట, లక్ష్మీనారాయణ స్తోత్రం చేయటం వల్ల మంచిది. ధనిష్ట నక్షత్రం వారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, స్తోత్రం చదువుట, ఎర్రని వస్త్రాలు, పుష్పాలు, వస్తువులు, ధాన్యములు దానము చేయుట లేదా సుబ్రహ్మణ్య స్వామికి సమర్పించడం వల్ల వీరికి అనుకూలతలు ఏర్పడతాయి. ఈ రాశి వారికి కందాదాయ ఫలం చూసుకున్నట్లయితే ధనిష్ట వారికి 5, 1, 3, శతభిషం వారికి 0, 2, 0, పూర్వభద్ర వారికి 3, 0, 2. ఇక చివరగా మీనరాశి. మీనరాశి వారిని చూసుకున్నట్లయితే పూర్వభద్ర 4వ నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఈ రాశికి చెందినటువంటి వారు. ఇంతేకాకుండా నామ నక్షత్రాల్లో మొదటి అక్షరం ది, దు, స్య, స్య, జ, థ, దే, దో, చ, చి ఈ అక్షరాలు కలిగినటువంటి వారు కూడా ఈ రాశికి చెందిన వారు అవుతారు. వీరికి ఆదాయం 5, ఖర్చు 5, రాజపూజ్యం 3, అవమానం 1, అదృష్ట సంఖ్య 3. ఈ రాశి వారులకు గురుడు తృతీయ స్థానం నందు, చతుర్థ స్థానం, పంచమ స్థానం నందు సంచారం చేస్తుంటాడు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సోదర సహాయ సహకారాలు అందుతాయి. ప్రమోషన్స్ ఉంటాయి. కీర్తి లాభం, అదేవిధంగా ధనలాభం, మానసిక ప్రశాంతత చేకూరుతుంది. పుత్రలాభం, మంత్రానుష్ఠానం, వీరికి హోదాకు తగినటువంటి గౌరవం లభిస్తుంది. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా శని జన్మస్థానంలో సంచారం అవటం వల్ల మధ్య మధ్యలో అవమానాలు, అవహేళనలు ఉంటాయి. శారీరక శ్రమ, మానసిక శాంతి, ఆర్థిక ఇబ్బందులు కొంత ఉంటాయి. రాహువు వ్యయ స్థానం నందు, కేతు షష్ఠ స్థానం సంచారం చేయటం వలన ధన నష్టం, అనుకున్న పనులు ఆగిపోవట, శత్రుభయం, అశాంతి, చెవి ముక్కుకు సంబంధించినటువంటి సమస్యలు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. పూర్వభద్ర నక్షత్రం వారికి కందాదాయ ఫలం చూసుకున్నట్లయితే 3, 0, 2, ఉత్తరాభద్ర వారికి 6, 1, 4, రేవతి వారికి 1, 2, 1. పూర్వభద్ర నక్షత్రం వారికి వృత్తి వ్యాపారాల్లో మాట పట్టింపు, అనవసర ఖర్చులు అధికం. వీరు శనికి తైలాభిషేకం, శని జపదానాదులు, మణిసూక్త పారాయణం, శివాభిషేకములు చేసుకున్నట్లయితే వీరికి అనుకూలంగా గోచరిస్తుంది. ఉత్తరాభద్ర నక్షత్రం చూసుకున్నట్లయితే వీరికి వాహన ఇబ్బందులు, పనులు మందకోడిగా సాగే అవకాశాలు ఉన్నాయి. వీరు సుందరకాండ పారాయణము, శ్రీశైలఖండ పారాయణం కనుక చేసినట్లయితే వీరికి కొంత ఉపశమనం కలిగే అవకాశాలు ఉన్నాయి. రేవతి నక్షత్రం వారికి ధార్మిక వ్యవహారాల్లో తలదూర్చుట, అధిక ఖర్చులు, విష్ణు సహస్రనామ పారాయణం, గరుడు దండక పారాయణం కనుక ఆచరించినట్లయితే వీరికి కొంత ఉపశమనం కలిగి అనుకూలంగా మారేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇవి ఈ సంవత్సరము ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. చాలా చక్కగా తెలియజేశారు గురువుగారు. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉగాది నుంచి వివిధ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది. అయితే క్రోధినామ సంవత్సరంతో పోల్చుకుంటే ఈ విశ్వావసునామ సంవత్సరం అనేది కాస్త మెరుగ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా కదా? అనుకూలంగానే ఉంటుంది. రాష్ట్ర సర్వాదాయంలోనే కనబడుతూనే ఉంది. గురుగారు మరొక్కసారి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎలా ఉండబోతోంది? 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇందాక మొదట్లో మనం చెప్పుకున్న విధంగానే రాజు అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉన్నది. ఎక్కడైనా సరే సైన్యం కూడా అనుకూలంగా ఉన్నది. రక్షణ శాఖలో కొంత లోపాలు ఉంటాయి, సరిచేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. అది తలకమించిన భారంగా చెప్పుకున్నాము.
కాబట్టి అన్ని విధాల అంటే రాబోయేటటువంటి వ్యతిరేక ఫలితాలు కానీ ఇతరత్ర ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని కూడా ఎదుర్కొనేటటువంటి సమర్థత నాయకులకి ఉందని చెప్పవచ్చు ఉభయ రాష్ట్రాలలో. చాలా మెరుగ్గానే కనిపిస్తున్నాయి అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా. గురుగారు, శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉగాది రోజున చాలా చక్కగా పంచాంగ శ్రవణం పఠించి మాకు వినిపించారు, వినే అదృష్టాన్ని మాకు కల్పించారు. అలాగే వివిధ రాసుల వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోందో కూడా చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు గురువుగారు. సో చూశారు కదా, వివిధ రాసుల వారికి ఈ ఉగాది నుంచి ఎలా ఉండబోతోంది, చిన్న చిన్న పరిహారాలు కూడా గురువుగారు చెప్పారు. కాబట్టి ఎవరికి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా గురువుగారు చెప్పిన దాంట్లో ఏదైనా సమస్యలు మీకు కనిపించినప్పటికీ చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే సరిపోతుంది. శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ, మరి ఒరిజినాలిటీగా నిజాన్ని మాత్రమే ఈ ఛానల్ ద్వారా ప్రసారం చేయాలనేటటువంటి ఒకే ఒక్క ఏకైక సంకల్పంతో రావు గారు, అదేవిధంగా దీంట్లో ఉన్నటువంటి మిగిలినటువంటి స్టాఫ్ అందరూ కూడా, టెక్నికల్ నాన్ టెక్నికల్ స్టాఫ్ అందరూ కూడా చక్కగా సహకరించారు. వీరందరితో నిజంగా ఏదైతే ఉన్నదో దానిని మాత్రమే హుందాగా చక్కగా చెప్పుకొని మనం ఈ పంచాంగ శ్రవణ విషయం అయితేనేమి ఇతర కార్యక్రమాల్లో కూడా చక్కగా ఇంకా రాబోయే తరాల్లో ఇండియా వైడ్గా ప్రపంచ స్థాయిలో కూడా ఈ ఛానల్ విస్తరించి వృద్ధి చెంది ప్రజలందరికీ కూడా ధర్మాన్ని సత్యాన్ని కాపాడేటటువంటి విధంగా ధర్మబద్ధంగా నిజముగా నిజాయితీగా ఉంటుందని కూడా నేను సూచన చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పటివరకే ఆ నిజాయితీ నాకు తెలిసింది, అందుకే ప్రవేశించాను నేను కూడా ఇక్కడికి. గతంలో 2005-6లో కూడా కొన్ని ఛానల్స్ అయినా కూడా నేను తీసుకోలేదు. కానీ ఇది నిజమైనటువంటి ఛానల్ కనుకనే నేను రాగలిగాను. కాబట్టి ఈ ఛానల్ ఇంకా మరింత వృద్ధి చెంది ఉన్నతమైనటువంటి మంచి కార్యక్రమాలు చేపట్టి ప్రజల యొక్క శ్రేయస్సు కోరేటువంటి వారికి వీరు ఉన్నత స్థితి చేకూరాలని వీరందరికీ కూడా కోరుకుంటూ వీరికి నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఇవే ఈ కలియుగ దైవమైనటువంటి అలివేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం, అదే శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా వీరికి కలగాలని కోరుకుంటూ సెలవు. ఇవే నా ఆశీర్వచనాలు. ఆయుష్మాన్ భవ, సకలశ్రేయోభివృద్ధిరస్తు. మరోసారి ప్రైమ్ 9 వీక్షకులందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నమస్కారం.